నమస్కారం నరసయ్య గారు. నమస్తే అండి. సో మీరు ఎన్టీఆర్ గారి దగ్గర 5.5 సంవత్సరాలు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేశారు. సో ఈరోజు మనం ఎన్టీఆర్ గారి ప్రస్థానంలో, జీవిత ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులకి ముఖ్యంగా మీరు దగ్గరుండి చూసిన సందర్భాలు చాలా ఉంటాయి. వాటన్నిటిని చర్చించుకుందాం. సో అసలు ముఖ్యంగా అసలు మీకు ఎన్టీఆర్ గారి దగ్గర ఈ పోస్ట్ రావటం ఎలా వచ్చింది? మీకు ఎన్టీఆర్ గారి దగ్గర ఈ పోస్ట్? ఎన్టీఆర్ గారితో నాకు ఎప్పుడూ ప్రత్యక్షమైన సంబంధం లేదండి. ఆయన దగ్గర చేరేంత వరకు తెలియదు కూడా అసలు. ఓకే. నేను తిరుపతి డిఎస్పీగా పనిచేసే రోజుల్లో ఆయన ఇక్కడ 1982 మేలో పార్టీని స్టార్ట్ చేసి హైదరాబాద్లో ఫస్ట్ మహానాడు తిరుపతిలో పెట్టారు. మహానాడు. సో ఆ మహానాడుకి అందులో ఎన్టీఆర్ తిరుపతి వస్తున్నాడంటే జనం చుట్టుపక్కల లక్షల మంది జనం వస్తారని ఎక్స్పెక్ట్ చేశాం. అట్లే వచ్చారు కూడా. మేము అప్పుడు మా పై ఆఫీసర్లకు ఎన్టీఆర్ చాలా క్రౌడ్ పుల్లరు, మాకుండే 5-6 పోలీస్ స్టేషన్ల జనాభా పోలీసు సంఖ్య సరిపోదు, మీరు కొంచెం ఎక్కువ బందోబస్తు కోసం ఎక్కువ మంది పోలీసులను ఇవ్వాల్సిన అవసరం ఉందని మా ఎస్పీకి డిఐజీ వాళ్ళకి చెప్పాం. వాళ్ళేమన్నారు అప్పుడు, ఆయన ఒక సినిమా యాక్టర్ అయ్యా, ప్రతిపక్ష పార్టీ నాయకుడు కూడా కాదు, మంత్రి లేదా ముఖ్యమంత్రి, ఎందుకంత బందోబస్తు ఇవ్వాలా, నీ దగ్గర ఉన్న పరిమితమైన పోలీస్ సంఖ్యతోటే నువ్వు మేనేజ్ చేసుకో. నేను ఆర్గ్యూ చేశా, సార్ ఇది పద్ధతి కాదు, ఇది కొత్త సినిమా రిలీజ్ అయితే మనం బందోబస్తు ఎందుకు ఇస్తామండి? హీరో కోసం కాదు ఇచ్చేది, మనం పబ్లిక్ కోసం ఇస్తాం బందోబస్తు అనేది. వాళ్ళల్లో స్టాంపీడ్ కాకుండా, పిక్ పాకెట్ జరగకుండా, కొట్లాట జరగకుండా దానికోసం ఇస్తాను తప్ప ఎన్టీఆర్ కోసం కాదు, మహానాడు కోసం కాదు, జనం వచ్చే లక్షల మంది జనం కోసం మనం ఇవ్వాలంటే వాళ్ళు ఒప్పుకోలేదు. సరే ఇంకా చేసేదేముంది, తప్పేదేముంది. ఒక 5-6 పోలీస్ స్టేషన్లో మా జనాన్ని సమీకరించుకొని, దాదాపుగా నా సర్వీసులో అప్పటి వరకు నేను అంత జనాన్ని చూడలేదు. తిరుపతి యూనివర్సిటీ దగ్గర నుంచి బయలుదేరితే తిరుచానూరుకు తిరుపతికి మధ్యలో పబ్లిక్ మీటింగ్ ప్లేస్ అది. అప్పుడు నాకు 33-34 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆ టైంలో ఉన్న పోలీసుకు చాలక చైతన్య రథానికి చుట్టుపక్కల రోప్ బ్యారికేడింగ్ ఒక 5-6 తాళ్ళు కొనుక్కొచ్చేసి, నైలాన్ తాళ్ళని ఇద్దరు కానిస్టేబుల్తో పట్టించేసి, వ్యాన్కి వెనక వైపు ఒక బ్యాచ్, ఇటుపక్క ఒక బ్యాచ్, ఇటు ఒక బ్యాచ్, ముందు ఒక 10 అడుగుల ముందు మెయిన్ వ్యాన్ దగ్గరికి రాకుండా జనాన్ని ఆపుకుంటూ, అది ఆంధ్రప్రదేశ్ పోలీస్ చరిత్రలో రోప్ బ్యారికేడింగ్ చేయడం స్టార్ట్ చేసింది నేను. ఓకే. ఆ తర్వాత ఇవాళ ప్రతి చోట మీరు ఎక్కడ చూసినా కూడా రోప్ బ్యారికేడింగ్ కనపడుతుంది, కానిస్టేబుల్ తాళ్ళు పట్టుకొని చూడటం. అది స్టార్ట్ చేసింది నేను అనమాట. ఓకే ఓకే. అది మీటింగ్ అయిపోయింది, చాలా బ్రహ్మాండంగా జరిగింది మీటింగ్ కూడా. అప్పుడు యాక్చువల్గా నాకు తెలిసిన ఒక ఆయన స్టేజ్ మీదకి పిలుస్తానన్నాడు ఎన్టీఆర్ని పరిచయం చేయడానికి మీటింగ్లో. అది కుదరదండి, అది ఉద్యోగ బాధ్యత వేరు, స్టేజ్ మీదకి వచ్చేసి నేను పరిచయం చేసుకోను, అటువంటి పని అక్కర్లేదండి, నేను సున్నితంగా తిరస్కరించాలి. అది అయిన తర్వాత ఎలక్షన్లో ఈయన క్యాండిడేట్గా అక్కడ పోటీ చేస్తున్నాడు. తర్వాత అప్పుడు అగరాల ఈశ్వర్రెడ్డి గారని స్పీకర్గా పనిచేశాడు కాంగ్రెస్లో, ఆయన వెనక ప్రత్యర్థి. 1983 జనవరి 3వ తారీఖు. ఎందుకు డేట్ నేను చెప్తున్నానంటే, అది మా పోలీస్ సర్వీస్లో చాలా గొప్ప దినం అది. ఎందుకంటున్నా అంటే, దేశ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కాంగ్రెస్ క్యాండిడేట్ తరఫున తిరుపతి ప్రచారానికి వస్తుంది. ఎన్టీఆర్ యాజ్ ఎ క్యాండిడేట్ తను ప్రచారానికి తను వస్తున్నాడు. అది ప్రచారానికి లాస్ట్ డే అన్నమాట. ఆ రోజు ఎలక్షన్కి 5వ తారీఖు ఎలక్షన్, 3వ తారీఖు 48 గంటల ముందు క్లోజ్ చేస్తారు కదా ప్రచారం. అట్లా సరే పొద్దున్న 8-8:30 కల్లా ఆయన ఫ్లైట్లో తిరుపతి వచ్చేసాడు. ఈమె 10 గంటలకి ప్రధానమంత్రి వచ్చింది. ప్రధానమంత్రి ప్రోగ్రాం ఏంటంటే, తిరుపతి యూనివర్సిటీలో ఒక అధికారిక మీటింగ్ ఉంది, అది అయిన తర్వాత ప్రచారానికి రావాలి. తిరుపతిలో అలిపిరి దగ్గర ఒక హై స్కూల్ గ్రౌండ్లో మీటింగ్ అరేంజ్ చేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్లో మినిస్టర్గా ఉన్నాడు, ఇందిరాగాంధీ మీటింగ్. ఓకే. సో ఆ టైంలో ఎన్టీఆర్, మరి ఇద్దరు, అటు ప్రధానమంత్రి ఇటు ఎన్టీఆర్ క్రౌడ్ పుల్లరు, మధ్యలో కామన్ రోడ్లో ఉంటే క్లాష్ అయినా చాలా ప్రమాదమైన ఇది కదా. అందుకని ముందు ఏం చేసామంటే, ఒక సమాచారాన్ని పంపించాం ఎయిర్పోర్ట్కి. సార్ ఇట్లా ప్రధానమంత్రి గారు టౌన్లో తిరుగుతున్నారు, మీరు చుట్టుపక్కల గ్రామాల పర్యటన కంప్లీట్ చేసుకొని తర్వాత ఊళ్ళోకి రండి, ఈ లోపల ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రాం అయిపోతుంది,
అని చెప్తే ఆయన వెంటనే రెడీలీ అగ్రీడ్. సో చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళిపోయినాడు. 12:30 ఆ ప్రాంతాలకి ఆయన చుట్టూ గ్రామాలన్నీ తిరిగేసేసి మన రైల్వే స్టేషన్ రోడ్డు ఉంది, రాయల్ చెరువు రోడ్డు అని అది ఉంటుంది అన్నమాట, రైల్వే గేటు ఒకటి ఉంటుంది, ఓకే. అక్కడికి వచ్చాడు. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు, కావాలని ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రాం డిలే చేసి ఓపెన్ టాప్ జీబులో ఊరేగింపు పెట్టారు. అది ఒరిజినల్గా ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రాంలో లేదు. ఓకే. కానీ ఎవరు కాదంటారు, ప్రైమ్ మినిస్టర్ ఓపెన్ టేబుల్ పోతామంటే ఏ పోలీసు వాళ్ళు కాదంటారు. సో బయలుదేరింది. ఇప్పుడు మీకు తిరుపతి ఐడియా ఉంటే మెయిన్ రోడ్లో భీమాస్ హోటల్ అని ఒకటి ఉంది. ఆ భీమాస్ హోటల్ ఈ రైల్వే గేట్కి మధ్యలో కామన్ రోడ్ అన్నమాట. అటు నుంచి వచ్చేవాళ్ళు యూనివర్సిటీ వైపు వచ్చేవాళ్ళు కానీ ఇటు వచ్చేవాళ్ళు కానీ కామన్గా ఒక రోడ్డు ఉంటుంది. ఆ టైంలో ఈయన వచ్చి రైల్వే గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు. అప్పుడు ప్రత్యక్షంగా నేను వెళ్ళి ఆయన దగ్గరకు సెల్యూట్ చేసి, సార్ ప్రైమ్ మినిస్టర్ ఆన్ ది వే ఉంది, మీరు కొంచెంసేపు వెయిట్ చేయాలా ఈ కామన్ రోడ్డు దాటేంతవరకు అంటే, నో ప్రాబ్లం యంగ్ మ్యాన్, ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ప్రైమ్ మినిస్టర్, వీ మస్ట్ గివ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ టు ది ప్రైమ్ మినిస్టర్ అన్నాడండి ఆయన. అప్పుడు అనుకున్నా ఎంత హుందాతనంగా అంటున్నాడు ఆయన. ఇదే ఈ రోజుల్లో అయితే ఏం చేస్తారండి, నేను బాగానయ్యా వాళ్ళెవరు నన్ను ఆపడానికి, ఇట్లా ప్రాబ్లం క్రియేట్ చేస్తారు. ఆ తర్వాత అనుకున్నట్టుగా ప్రధానమంత్రి కామన్ రోడ్డు దాటంగానే వాళ్ళ సిగ్నల్ ఇచ్చేసాం. ఈయన బయలుదేరి వచ్చేసాడు. ఈయన మీటింగ్ ఏవో మున్సిపల్ ఆఫీస్ బ్యాక్ సైడ్ పెట్టాం. దీనికి 2 కిలోమీటర్ల దూరం ఉంది ప్రైమ్ మినిస్టర్ మీటింగ్. ఈయన ఎప్పుడైతే ఊళ్ళోకి వచ్చాడు, మున్సిపల్ ఆఫీస్ దగ్గరకు వచ్చాడనే వార్త స్ప్రెడ్ అయిందో టౌన్లో, అప్పటి వరకు ఒక 10,000 12,000 మంది ఉన్న పబ్లిక్ మీటింగు, ప్రధానమంత్రి మీటింగ్లో సగానే సగం గోడలు దూకి కాంపౌండ్లు దూకేసేసి పరిగెత్తి ఆడవాళ్ళు మగవాళ్ళు మొత్తం ఇటువైపు వచ్చారు. అప్పుడు ఇందిరాగాంధీ చాలా కోప్పడింది ఆర్గనైజర్స్ని. ఇవాళ ఎన్టీఆర్ గారి ప్రోగ్రాం ఉందని నాకు ఎందుకు చెప్పలే మీరు, ఎన్టీఆర్ క్రౌడ్ పుల్లర్ అని తెలుసు కదా మీకు అని చెప్పి 10 నిమిషాల్లో స్పీచ్ క్లోజ్ చేసి వెళ్ళిపోయింది. ఈయన మీటింగు 2:30 అట్లా కంప్లీట్ అయింది. కొండమందికి వెళ్ళాడు, తలనీలాలు సమర్పించుకున్నాడు, వెళ్ళిపోయినాడు. సో 5వ తారీఖు ఎలక్షన్స్ అయిపోయి 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత మధ్యలో యాజ్ చీఫ్ మినిస్టర్ తిరుపతికి ఒక ప్రోగ్రాంకి వచ్చాడు ఆయన. ఆ ప్రోగ్రాం అయిన తర్వాత రాత్రి 8, 9 అవుతూ ఉంది. మెడ్రాస్ పోవాలి అక్కడ నుంచి బై రోడ్డు. అప్పటికి కొద్ది రోజుల క్రితమే ఆ నగరి దగ్గర పాత్రకుప్పం అనే ఒక ఊళ్ళో ఎస్సీలకు వాళ్ళకి ఏదో గొడవ అయింది. ఎందుకని మంచిదని మా డిఐజీ ఇప్పుడు శ్రీరామ్ కుమార్ గారు ఉండేవాళ్ళు, అనంతపూర్ డిఐజీ, నర్సయ్య గారు మీరు సీఎంకి ఎస్కార్ట్ పోండి, మామూలుగా ఉండే ఎస్కార్ట్ ఉంటుంది, మీరు కూడా వెళ్ళండి, ఆయన కారులోనే కూర్చొని వెళ్ళండి అంటే సరే వెళ్ళాను. అప్పుడు మధ్యలో మాట్లాడటం కారులో కాలక్షేపంగా. ఓకే. ఆయన పడ్డ కష్టాలు, వ్యవహారం, సినిమాలో ఎన్ని ఇబ్బందులు పడింది మొదటి రోజుల్లో, ఇవన్నీ సబ్ రిజిస్ట్రార్గా ఎన్నిక కావడం, సెలక్షన్ కావడం, ఆ అవినీతికి తట్టుకోలేక అని రిజైన్ చేయడం, ఇవన్నీ చెప్పుకొచ్చాడు. అనుకున్నా నేను, ఆఫ్టర్ ఆల్ నేను చిన్న ఎంప్లాయీని, నాతోటి ఆయన చీఫ్ మినిస్టర్ ఇంత చెప్పవలసిన అవసరం లేదుగా, కాబట్టి నాకు చాలా మంచి మనసు ఉన్నటువంటి మనిషి అని చెప్పి అభిప్రాయం నాకు ఏర్పడింది. సరే వెళ్ళాం, మెడ్రాసులో వదిలిపెట్టి వచ్చేసాం. ఆ తర్వాత ఇంకా 84 జనవరి 9th వరకు, అంటే 1 year ఫస్ట్ యానివర్సరీ లాల్ బహదూర్ స్టేడియంలో జరిగేంత వరకు మాకేమీ సంబంధాలు లేవు, లేకపోతే మాట్లాడుకోవడం లేదు, ఉద్యోగంగా మాట్లాడుకోవడం అంతవరకు. అప్పుడు మల్లెల బాబుజీ ఇన్సిడెంట్ అయిన తర్వాత వీళ్ళందరూ కూర్చొని ఏదో నిర్ణయించుకున్నట్టున్నారు. ఆ బాబ్జీది ఏంటి సార్, ఎందుకు వచ్చి అట్లా చేయాల్సి వచ్చింది? వాడు తాగి ఉన్నాడండి అప్పుడు, అంటే చూసిన వాళ్ళు చెప్పడం, నేను లేను కదా అక్కడ, నాకు తెలియదు యాక్చువల్గా. ఓకే. వాడు ఎన్టీఆర్ అభిమాని అంతవరకు తెలుసు. తర్వాత మరి మా నాయకుడు సీఎం అయినాడనే ఉత్సవంలో వచ్చాడో ఎట్లా తెచ్చాడో మొత్తం మీద, దానిలో మొత్తం మీద స్టాప్ చేయడానికి ఇట్లా కత్తి చేశాడు, నాకు చేతికి తగిలింది. ఎందుకంటే నేను సెక్యూరిటీ ఆఫీసర్గా జాయిన్ అయినప్పుడు కూడా కట్ అట్లే ఉంది. ఓకే. అప్పటి వరకు 10 రోజుల తర్వాత కూడా. అయిన తర్వాత అది ఆపేశారు, కేసు పెట్టారు, వాడిని అరెస్ట్ చేశారు, పంపించారు. ఆ తర్వాత వీళ్ళందరూ నిర్ణయించుకొని ఇప్పుడు మా డీజీపీ డైరెక్ట్గా ఒక మెసేజ్ ఇచ్చాడు, కమ్ అండ్ రిపోర్ట్ ఇమీడియట్లీ బిఫోర్ మీ అని ఇచ్చాడు. సరే మధ్యాహ్నం ఎప్పుడో వచ్చింది ఎల్ఎస్ మెసేజ్,
అప్పుడు ఫ్లైట్ ఉంది తిరుపతి నుంచి హైదరాబాద్కు. సరే ఫ్లైట్లో వచ్చేసి ఆఫీసు పోయాను. లేదు మీరు డిఐజీ ఇంటెలిజెన్స్ అప్పారావు గారి దగ్గర కనపడండి అన్నాడు. ఆయన దగ్గరికి పోయాం. సీఎం సెక్యూరిటీ ఆఫీసర్గా తీసుకోవాలనుకుంటున్నాం మేము అంటే. ఇదేంటి సార్, పోస్ట్ కావాలనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు, నాకంత ఇంట్రెస్ట్ లేదు అంటే. లేదు ఆయన సెక్యూరిటీ చాలా ప్రాబ్లం అయింది, మనం చూశారు కదా, అది ఇది చెప్పుకొచ్చారు. వాళ్ళు చెప్పే మాట్లాడి చెప్తారు అనుకోండి. పొద్దున్న 5 గంటలకి ఎన్టీఆర్ గారిని కలుద్దాం అన్నాడు. సరే తప్పేది ఏముంటుంది, ఇంకా వెళ్ళాం. హ్యాబిట్స్లో ఫస్ట్ ఫ్లోర్లో రూమ్లో ఉన్నారు ఆయన, తర్వాత బాలకృష్ణ, ఇంకెవరో ఒకళ్ళు ఉన్నారు. అప్పారావు గారు నేను ఇద్దరు వెళ్ళాం. సెల్యూట్ చేశాం. బ్రదర్ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది అన్నాడు. ఫస్ట్ డైలాగ్ అనమాట. నేను ఇంకా ఉన్నదన్నట్టు చెప్పడం మంచిది కదా, అదొక వీక్నెస్ నాకు, మొహమాటం లేకుండా మాట్లాడతాను నేను. సార్ మిమ్మల్ని ఇందిరాగాంధీ గారు వచ్చినప్పుడు మిమ్మల్ని ఆపాను కదా రైల్వే గేట్ దగ్గర. అవును, రేపు మంచి రోజే, రేపు జాయిన్ అవ్వండి అన్నాడు. ఇంకా రెండో మాట లేదు. సార్ నాకు ఇబ్బందులు ఉన్నాయి, ఫిబ్రవరిది మా అమ్మాయి ఇప్పుడు పద్మ చదువుతుంది అప్పుడు. ఓకే. కొడుకునేమో అక్కడ గుంటూరులో లైలా పబ్లిక్ స్కూల్లో పెట్టాను, ఈ ట్రాన్స్ఫర్లు అయ్యి ఉంటాయి లేని. ఏమని పెట్టాను, ఇట్లా ఉంది, ఫిబ్రవరిలో వాళ్ళు టీసీ ఇవ్వరు, హైదరాబాద్ వస్తే సీటు కూడా ఉండదు స్కూల్లో ఈ టైంలో, అవన్నీ నాకు తెలీదు, మీ ఆఫీసర్తో మాట్లాడుకోండి అన్నాడు. సరే ఈయన అప్పారావు గారు, అయ్యేందా చిన్న, మేము ఉన్నాం కదా, మేము చేపిస్తాం కదా. తర్వాత ఎవరు పట్టించుకోలే, అది వేరే విషయం. వేరే విషయం. నాకు క్వార్టర్ కూడా ఇవ్వాలి. తర్వాత పోలీస్ మెస్లో మాసా ప్లాంక్లోనే 2 నెలలు రూమ్లో ఉన్నాం. ఆ తర్వాత ఆయనకే రిపోర్ట్ చేశాను నేను ఎన్టీఆర్కి. సార్ వీళ్ళు ఇట్లా చెప్పారు, నాకు ఎవరేం చేయలేదు, కనీసం క్వార్టర్ కూడా ఇవ్వలేదంటే ఆయన కోపడి చీఫ్ సెక్రటరీని పిలిచి నెక్స్ట్ ఖాళీ అయ్యే క్వార్టర్ సిఎస్ఓ గారికి ఇవ్వండి అని చెప్పేశాడు. ఇది అయిపోయింది. ఇంకా చేరిన దగ్గర నుంచి అండి ఒక మాట అనండి, ఆ చేరిన వేళ విశేషం అండి, లేకపోతే నా మీద ఆయనకు ఉన్న ఏర్పడిన అభిప్రాయం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, వాళ్ళ పిల్లలతో సమానంగా చూశాడండి. కొన్ని సందర్భాల్లో పిల్లల కంటే ఎక్కువగా కూడా నన్ను ప్రేమించాడు. అంత చెప్పాలి నాకు. ఒక్కొక్కసారి ఎంత మర్యాద ఇచ్చేవాడంటే ఆయన, ఈ 5.5 సంవత్సరాలు ఎప్పుడు నన్ను కోప్పడలేదు. ఒకటి నెంబర్ 1. కొన్ని ఆయనకు ఒక వాళ్ళ కజిన్ సిస్టర్ ఒక ఆవిడ ఉండేది మన అవనిగడ్డ దగ్గర. మేము కృష్ణా జిల్లా కానీ వెస్ట్ గోదావరి కానీ ఏదైనా ప్రచారానికో లేకపోతే ప్రోగ్రాంకో పోతే ఆ పాపం ఇంత పెద్ద క్యారేజీలో భోజనం తెచ్చేది మాకు. అంత మంచి. ఒకసారి ఆవిడ పొద్దున్న 7-7:30కు ఆయన కలవడానికి ఇంటికి వచ్చింది. నేను అప్పటికి డ్యూటీ రాలా. ఉన్నవాళ్ళు ఎవరు, అమ్మ కొద్దిగా ఆగండి, కొంతసేపు ఆగండి, లోపల పోయి కనుక్కొని వస్తామన్నారు ఆ కానిస్టేబుల్ వాళ్ళు. ఆమె పాపం ఎమోషనల్గా ఫీల్ అయిపోయి, మా అన్నగారింట్లో అన్న ముఖ్యమంత్రి అయితే నాకేంది, నా అన్న సొంత అన్న, నన్ను ఆపుతారా, అవమానం చేస్తారా నీకు ఏడుపు తగులుకుంది. నేను ఒక 10-15 నిమిషాల తర్వాత నేను వచ్చా. మా వాళ్ళు వణికిపోతున్నారు, ఈ ఎస్ఐలు, ఇన్స్పెక్టర్ వాళ్ళు, కానిస్టేబుల్ వాళ్ళు. ఏందిరా ఏమైందిరా నాయన అంటే, ఇట్లా సంగతి సార్. అరే దానికి ఎందుకు అంత కంగారు పడతారు మీరు. ఈ వార్త లోపలికి పోయింది. ఆయన పిలువు నర్సయ్య కానీ చెల్లెల్ని ఎవరో ఆపింది అని చెప్పి కేకలేసుకుంటూ సీరియస్ అయినా. సార్ ఏంటి సార్ అంటే, ఇట్లా తెలుసు కదా అమ్మాయి. సార్ ఆమె వచ్చేటప్పుడు మాకు చెప్తే పోయేది కదా, ఫోన్ నెంబర్లు ఉన్నాయి ఆమెకు, మాకేం కొత్త కాదు. నేను గేట్లో చెప్పుండేవాడిని కదా, ఈ సుల్తాన్ బజార్ పోలీసు వాళ్ళకి ఆమె ఎవరో ఎట్ట తెలుస్తుంది సార్, అబిడ్స్ పోలీసు వాళ్ళకి ఎట్ట తెలుస్తుంది, వాళ్ళు కదా గేట్లలో ఉండేది అని. మరి ఎట్లా సార్ అట్లా బాధపడితే, వాళ్ళు కూడా లోపల కనుక్కుంటాం అని ఉన్నారంట, అంతేగాని ఆమె వేరే విధంగా అవమానంగా ఏం మాట్లాడలేదని చెప్పాను నేను. ఇంకా అమ్మాయి వచ్చిన తర్వాత, నువ్వు మరి నర్సయ్య గారికి చెప్పొద్దా, ఫోన్ ఉంది కదా, నువ్వెందుకు అట్లా చెప్పజేయకుండా వస్తే వాళ్ళకి ఏం తెలుస్తుంది అని చెప్పి అట్లా. అది కోపడినా కూడా మనం చెప్తే ఇదై ఉండదు మనిషి. అంటే రాజకీయ నాయకులు కూడా బ్రాడ్ మైండెడ్గా ఆలోచించకుండా ఏదో రకంగా ఆయన్ని కాకబట్టే పద్ధతిలో ఆయన బాగా ఇష్టపడతాడనే నమ్మకంగా చెప్తారు తప్ప తప్పుడు వార్తలు చెప్తారు. తప్పుడు ఇన్ఫర్మేషను వాళ్ళకు అనుకూలంగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఒకసారి విజయవాడలో ఏదో ప్రోగ్రాంకి వెళ్ళాము, ఓల్డ్ టౌన్లో పట్టాల డిస్ట్రిబ్యూషన్ ఏదో, ఇరిగేషన్ గెస్ట్ హౌస్, ఏలూరు రోడ్లో ఇరిగేషన్ గెస్ట్ హౌస్ ఉంది, అక్కడ దిగాము, పోయాము.
ఆ మీటింగ్ జరుగుతున్నప్పుడు అప్పుడు అరవిందరావు గారు కమిషనర్, విజయవాడ కమిషనర్, నా దగ్గర స్టేజ్ దగ్గరికి వచ్చి, నర్సయ్య గారు అక్కడ ఏదో కొంతమంది జనం అప్పుడు ఐ థింక్ వంగవీటి మోహన్ రంగ మర్రై కొద్ది రోజుల క్రితం, ఓకే, ఒక నెల 20 రోజులు ఎంత అయిందన్నమాట. ఆడవాళ్ళు మగవాళ్ళు ఒక 200 మంది దాకా అక్కడ రోడ్డు బ్లాక్ చేశారు. మరి ఎన్టీఆర్ని కలవాలనో లేకపోతే గెలవ చేయాలనో ఏదో మొత్తం మీద. మరి ఎట్లా మన ఎయిర్పోర్ట్కి పోవాలి, అక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి పోవాలి, వేరే రోడ్లో పోండి సార్, దానికి ఏంది అది, విజయవాడలో ఉన్నదే మచిలీపట్నం రోడ్డు, ఏలూరు రోడ్డు, 2 రోడ్లు, మధ్యలో పోయిన తర్వాత 2 ఎయిర్పోర్ట్ గన్నవరం అయిపోతాయి, ఇబ్బంది ఏం లేదు, నేను ఏదైనా ఉంటే నేను చూసుకుంటానులేండి, మీరు పెట్టేయండి పైలట్ అని. సరే అని చెప్పి పోయాం. పోయిన తర్వాత ఎయిర్పోర్ట్ చేరాం, ఆయన లాంజ్లో కూర్చోబెట్టి నేనేదో బయట సిగరెట్ కలుసుకుంటూ బయట ఉన్నాను. వీళ్ళు అప్పుడున్న నాయకుల పేర్లు ఎందుకులేండి కానీ కొంతమంది చనిపోయినారు, కొంతమంది ఉన్నారు. అన్నగారు మనకి ఎంత అవమానం ఇది, మన సొంత జిల్లాలో, మన విజయవాడలో పుట్టి పెరిగిన ఊళ్ళల్లో, మన చదువుకున్న ఊళ్ళో రోడ్డు పోవాల్సిన రోడ్లో పోకుండా వేరే రోడ్లో వచ్చి పోతాం, మనకు ఎంత అవమానం అది దాన్ని ఎక్కిచ్చారు బాగా. ఎక్కిస్తే నేను బయట ఉన్నాను కదా, కానిస్టేబుల్ పిలిచి నర్సయ్య గారిని పిలువ, ఏంటి సార్ అంటే, ఎందుకు మీరు రూట్ ఎందుకు మార్చారు అది ఇదని. ఎవరు సార్ చెప్పింది, వీళ్ళేనా అన్న. ఇప్పుడు ఎన్టీఆర్ కాదు, ఒక సీఎంఏ కానీ అక్కర్లేదు, ఒక మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఎవరైనా కూడా రోడ్డును పోతా ఉంటే గెరావ్ చేశారనుకోండి, లాఠీ చార్జ్ చేసి డిస్బర్స్ చేయడం పెద్ద కష్టమేం కాదు పోలీసు వాళ్ళకి, ఇటువంటివి ఎన్ని చేస్తుంటాం మేము, అది కాదు. ఎక్కడ లేడీస్ ఉన్నారు, డౌన్ అంటారు మామూలుగా, ప్రొటెస్ట్ చేసేవాళ్ళు ఎవరైనా అంటారు కదా, లాఠీ చార్జ్ చేసి కొట్టామనుకోండి, ముఖ్యమంత్రి గారి సమక్షంలో మహిళలపై లాఠీ చార్జ్ అని రేపు పొద్దున పేపర్లో వస్తుంది. అది ఎవరికి గౌరవం అండి, మీ సెక్యూరిటీ నాది, వీళ్ళు ఎవరండి చెప్పడానికి, వాళ్ళు ఇష్టం చెప్తే అని చెప్పి అనగానే అట్ట తిట్టాడండి వాళ్ళందరినీ. అంత మంచి పని చేస్తే నర్సయ్య గారు మీరు ఇష్టం మాట్లాడతారా, ఇట్లా చాలా ఇన్సిడెంట్ ఉంటే ఉన్నాయి. కానీ టైమింగ్స్ విషయంలో ఆయన పర్ఫెక్ట్ అండి, పర్ఫెక్ట్గా ఉంటారు కదా. మీకు అసలు చిరాకు పుట్టేదా? లేదండి, ఎప్పుడు చిరాకు లేదు. ఫస్ట్ లోనే కొద్దిగా 5ంటికి 5:30కి పోవాలంటే కొంచెం ఇబ్బంది ఉండేది. ఓహో, తెల్లవారుజామున. ఆ తర్వాత ఆయనకు నేనే చెప్పాను, సార్ అనవసరం, మీరంటే లేచి కూర్చుంటారు అలవాటు ప్రకారం 30-40 ఏళ్ళ నుంచి మీరు అలవాటు, మాకు 6ంటికి వచ్చి మేము ఏం చేయాలి కూర్చొని, 7:30-8ంటికి ఇంటర్వ్యూస్ మొదలవుతాయి, నేను 7 గంటలకు వచ్చేస్తాను, ఇంటర్వ్యూలు ఎవరిని పంపాలా ఎట్లా పంపాలని ఎవరు కూడా ఎన్టీఆర్ని కలవలేకపోయాము అనిపించే పరిస్థితి రాకుండా చూసే బాధ్యత నాది. నేను మీ ఇంట్లో కలుపుతానా, సెక్రటేరియట్లో కలుపుతానా, గండిపేటలో కలుపుతానా, లేకపోతే కారు దగ్గర కలుపుతానా, ఎక్కడన్నా కానీ వచ్చిన ప్రతివాడు నేను ఎన్టీఆర్ని కలిశాను, నా సమస్య చెప్పుకున్నాను అనేటువంటి ఇంప్రెషన్ ఇచ్చే బాధ్యత నాది అని చెప్పారు. నీ ఇష్టం వచ్చిన ఎట్లా ఆయనకు ఒకటి నమ్మకం ఏర్పడింది కొంతకాలానికి, వీడు డ్యూటీ ఎగ్గొట్టేవాడు కాదు, ఏ టైంలో అయినా అర్ధరాత్రి రమ్మన్నా వస్తాడు డ్యూటీకి, పని లేనప్పుడు వచ్చాడు కూర్చోటం ఎందుకనే ఆలోచనలో ఉన్నాడు. కాబట్టి 7:30-8కి వస్తే నాకు వచ్చే నష్టం ఏమీ లేదు కదా అనుకొని ఉన్నాడు అనమాట. అట్లా ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే కొంత ఆ కష్టం కూడా ఎవరు పడలేరండి ఆ కష్టాన్ని, అది ఎన్టీఆర్ గొప్పతనం. అది పూర్తిగా 18 గంటలు 20 గంటలు పని చేయమన్నా చేస్తాడు. పొదువులు ఏసీలో ఉండి అన్ని రకాలైన సౌకర్యాలు అనుభవించి, మా ఇంట్లో ఇదే ఉంది, ఈ బయట పండుకోవాలి, మీరు ఈ నొరక మాంసమే ఉంది, లేకపోతే చైతన్య రథంలోనే గాలి గీలి లేకుండా కూడా పండుకోవాలంటే కూడా పడుకునేటువంటి మనస్తత్వం అండి ఆయన. ఓకే, అది అందరికి ఉండదు, అంటే డౌన్ టు ఎర్త్ మ్యాన్ అనమాట ఆయన. ఇంకోటి ఆయన గొప్పతనం ఏంటంటే, మనకు విజయవాడలో కృష్ణానదిలో మహానాడు ఒకటి పెట్టారు. పెట్టినప్పుడు నేను 2-3 సార్లు చెప్పా, సార్ ఎందుకు ఇంత ఇది, ఆ గవర్నమెంట్ గెస్ట్ హౌస్ ఉంది కదా, రాత్రిపూట 10-9 అవుద్ది, మళ్ళీ హైదరాబాద్ మనం రావడం ఏంది, మళ్ళీ పొద్దున్నే పోవడం ఏంటి, 250 కిలోమీటర్లు అక్కడ ఉంటే పోద్ది కదా అంటే, వాళ్ళు అనుకుంటారు కదా సీఎం అవైలబుల్ లేరని. నువ్వు అవైలబుల్ ఎట్లుంటావు, పొద్దున్నే ఇక్కడ నుంచి బయలుదేరి విజయవాడ వస్తావు, మళ్ళీ సాయంత్రం దాకా ఆడనే ఉంటావు, అనవసరమైన శ్రమ కదా సార్ అంటే, లేదు ఇదే బాగుంటుంది లేదు, శుభ్రంగా కారులో పడుకునేవాడు బ్యాక్ సీట్లో. లస్టన్ అని మంచి డ్రైవర్, గవర్నమెంట్ సర్వీస్లో అటువంటి డ్రైవర్ని ఏం చూడాల,
స్పీడ్ బ్రేకర్ కూడా అనిపించకుండా దించుతాడు స్పీడ్ బ్రేకర్ని. ఆయన హాయిగా వెనక పండుకుంటాడు. ప్రొఫెసర్ అప్పుడప్పుడు నన్ను ప్రొఫెసర్ అని పిలిచేవాడు, ఎందుకంటే లెక్చరర్గా చేశాడు, ఏదో ఎంఏ చదువుకున్నాడు, అది ఇదే ఉద్దేశంతో మంచి హుషారుగా ఉన్నప్పుడు. ప్రొఫెసర్ ఏంటి సూర్యాపేట దాటామా అనేవాడు మధ్యలో కళ్ళు తెరిచి. అట్లా ఆ సందర్భంలోనే మా అమ్మాయి అప్పుడు పద్మ గుంటూరులో ఎంసెట్ కోచింగ్ తీసుకుంటా ఉంది, 2 నెలల్లో ఏమో. నేను పోవడానికి కుదరదు కదా అని వదిలిపెట్టి ఆమె వచ్చింది నేను చూడటానికి. చూసి పాపం ఆయన ఎంత అపాలజెటిక్గా మాట్లాడండి. ఆమె అప్పుడు 14 ఏళ్ళలో 15 ఏళ్ళలో ఉంటా. అమ్మ సారీ అమ్మ, నా నుంచి నాన్నగారు కూడా నేను చూడటానికి రాలేకపోయాడు అది అని చెప్పి. గుడిసె వేస్తారు కదా ప్రతి చోట, పర్ణశాల అనుకోండి ఏదన్నా కానీ, అందులో తీసుకుపోయి కూర్చోబెట్టి భోజనం పెట్టి చాలాసేపు మాట్లాడి ఆమెతోటి పంపించాడు. అంత ఆప్యాయతగా ఉండేవాడు. చివరిగా డాక్టర్ అయిన తర్వాత కూడా అమెరికా పోతుంటే కూడా పిలిచి, అమ్మ నా చెయ్యి దెబ్బతిని చాలా కాలం అయింది, ఇప్పుడు చూడండి ఒక చెయ్యి చేయదు, ఈ ఎన్నో చోట తిరిగాను న్యూరాలజీ దీనికోసం, అది బాగా కాలేదు, నువ్వు న్యూరాలజీ చేసి స్ట్రోక్ స్పెషాలిటీ కూడా చెయ్యాలి అని చెప్పాను. దాని మీద 2 MDలు అయిన తర్వాత వచ్చే అమ్మాయి ఎందుకు అమెరికాలో ఎవరికి ఉపయోగపడితే మనకేం ఉపయోగం అంటే, లేదు డాడీ ఎన్టీఆర్ గారు నన్ను ఇట్లా చెప్పారు స్ట్రోక్ స్పెషాలిటీ చేయమని అని చెప్పి 3వ స్పెషాలిటీ చేసి అక్కడ 10 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి వచ్చిందనమాట. ఓకే ఓకే. అంత ఆప్యాయత. ప్రతిరోజు ఒక ఛాలెంజ్ అండి సీఎంని సెక్యూరిటీ చూసుకోవాలనేది. ఎటు నుంచి ఎటు వస్తుందో, ఏ స్టేట్మెంట్ నుంచి ఎలా అర్థం చేసుకుంటారు, ఏ కార్యక్రమాల నుంచి ఎలా అర్థం చేసుకుంటారు. అవును. ఇప్పుడు సో ఈ ఛాలెంజెస్ని ఎలా ఎదుర్కొనేవాళ్ళు మీరు? మీకు ప్రోగ్రామింగ్ ఎలా ఉండేది ఎన్టీఆర్ గారు? అంటే మామూలుగా 1 డే బిఫోర్ ప్రోగ్రామ్ డ్రాఫ్ట్ చేసేవాళ్ళు అండి. ఇవాళ ఏం చేయాలా, ఇంటర్వ్యూస్ ఏ టైము, లేకపోతే ప్రోగ్రాంలు బయటకి ఎక్కడ ఉందా, అక్కడ శంకుస్థాపనలు ఉన్నాయా, లేకపోతే ఇంకోటి ఉందా. ఇప్పుడు మీరు ఈ ఇంటర్వ్యూస్లో కూడా వాడు మంచోడో కాదా అనేది ఎట్లా ఐడెంటిఫై చేస్తారండి మీరు? అంటే అందరినీ ఐడెంటిఫై చేయలేకపోవచ్చు మనం. ఓకే. ఎందుకంటే చెడ్డోడు కూడా మంచివాళ్ళు కనపడవచ్చు. కాకపోతే కొంచెం అనుమానం ఉన్న దగ్గర పక్కన ఉంటాం మేము మీటింగ్లో. ఫర్ ఎగ్జాంపుల్ ది గ్రేట్ నక్సలైట్ లీడర్ ఎవరు, నాగభూషణం పట్నాయక్, ఆయన ఇంటర్వ్యూ అడిగాడు. ఈయన అంతకుముందు ఉపన్యాసాల్లో నక్సలైట్లు దేశభక్తులు అది ఇది అని చెప్పేవాడు కదా. ఈ 2 రూపాయల కేజీ బియ్యం ఇవన్నీ పెట్టిన తర్వాత ఆయన ఎన్టీఆర్ ఇంటర్వ్యూ కావాలని వచ్చాడు. మా ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు చాలా వరకు నక్సలైట్లకి సంబంధించినవే, వాళ్ళు ప్రపోజ్ చేసినవే ఆయన ఆచరించి చూపిస్తున్నాడు అన్నట్టుగా వచ్చాడు. ఆయన వచ్చి ఇంటర్వ్యూ ఏర్పాటు చేశాం అవిడ్స్లో కింద హాల్లో. నేను మామూలు పోయా, నక్సలైట్ లీడర్ కదా పోయాను నేను. పోతే ఆయన అన్నాడు, నో మిస్టర్ రామారావు, ఐ వాంట్ 1-to-1 టాక్, ఐ డోంట్ వాంట్ థర్డ్ మ్యాన్ అన్నాడు. నో ఈజ్ మై మ్యాన్, యూ విల్ నాట్ గో, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో, ఓకే, వితౌట్ మీటింగ్ మీ అనేసాడు ఆయన. ఆయన అడ్జస్ట్ అయ్యి ఏదో మాట్లాడుకున్నారు, అయిపోయింది. ఓకే. అట్లా ఒక్కోసారి మనకు ఇప్పుడు తిరుపతి పోయామనుకో ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది అక్కడ ఎన్టీఆర్ సినిమా భక్తులు ఉంటారుగా, వాళ్ళు వచ్చి కాళ్ళ మీద పడేస్తారు. ఒక్కోసారి కాళ్ళు ఎందుకు పడుతున్నాడో వాడు తెలియదు. ఈయన సడన్గా కనుక బ్యాలెన్స్ తప్పిందనుకో పడిపోతాడు కదా. అవును. అందువల్ల జాగ్రత్తగా వాడు పడ్డప్పుడు ఆయన ఒక చేయి పట్టుకొని, అరే బాబు వద్దులే, దేవుడి ముందు మనిషికి కాళ్ళు మొక్కకూడదు, తప్పు, ఏదో చెప్పేవాడిని అవతల లాగేసేవాళ్ళం. ఓకే ఓకే. అట్లా ఏదో రకంగా అయినా కూడా కొన్ని సందర్భాల్లో, ఇప్పుడు ప్రచారంలో గుడివాడలోనే మాకు ఇటుక వాళ్ళు ఇంత వేశారు. గుడివాడలో ఫస్ట్ ఎలక్షన్ 2వసారి ప్రచారణ పోయినప్పుడు ఓకే, అవి మా వీపులు తగులుతాయి. ఆయన తగలకుండా చూసుకోవడం మా బాధ్యత. రైట్ రైట్. అట్లాగే మైసూరారెడ్డిను వైఎస్ రాజశేఖర రెడ్డి తెలుగు గంగ విషయంలో, నీళ్ల విషయంలో ఒకసారి సెక్రటేరియట్ని అటాక్ చేశారు. ఈయన అప్పుడు ట్యాంక్ బండ్ మీద ఏదో ప్రోగ్రాం అంటే అది కంప్లీట్ చేసుకొని వస్తామంటే ఇక్కడ సెక్రటేరియట్ మీద చుట్టుముట్టారు, ఆందోళన చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అంటే ఎందుకు సార్, వాళ్ళు డెలిగేషన్ వస్తే వస్తారు, మీరు మాట్లాడరు కానీ ఇంటికి పోదాం, మనం ఎందుకంటే సెక్రటేరియట్కి పోయింది. ఆ రోజు హాలిడే కూడా అనుకుంటాం, November 1 ఏదో సంథింగ్. ఓకే.
అవసరం లేదు పదా అన్నాడు. సరే పోయాం. సెక్రటరీ గేట్ అట్లా ఉంది. సడన్గా రోడ్డు మీద కూర్చున్నాడు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయడు. ఓకే. ఆ కూర్చొని ఒక 5 నిమిషాలు అయిన తర్వాత పడుకున్నాడు. చీఫ్ మినిస్టర్ అవతలేమో యాజిటేషన్ జరుగుతూ ఉంది ఎదురుగా, రోడ్డు మీద పడుకోవడం అనేది ఎక్స్పెక్ట్ చేయరు కదా. వాళ్ళు స్టన్ అయిపోయారు కాంగ్రెస్ వాళ్ళు కూడా, నాయకులు. ఇదేంటి రైట్ పడ్డాడు. కొంతమంది ఏదో రాళ్ళు చిన్న చిన్న రాళ్ళు అవి వేసారు. అవన్నీ మాకు ఆయన మధ్యలో ఇట్లా పడుకుంటే మేము చేతులు 5-6 మంది పోలీసు వాళ్ళు, అప్పుడు కోడల ప్రసాద్ కూడా ఒక సమయం అనుకున్నాడు, ఆయన అందరు చేతులు పెట్టి ఆయన మీద పడకుండా. ఇట్లా కొన్ని సందర్భాల్లో జరుగుతాయి ఇట్లా. అది పార్ట్ ఆఫ్ ది గేమ్ అండి, అంతే. కానీ ఆయన కొన్ని విషయాలు మొండిగా ఉంటారు కదా, కొన్ని విషయాలు చాలా మొండిగా ఉంటారు. సో మరి అలాంటి సందర్భాల్లో, కొన్ని వినని సందర్భాల్లో మీరు ఒప్పించేవాళ్ళ? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ రైల్వే ట్రాక్ దగ్గర ఆయన ఇన్సిడెంట్ ఉంది. సో అది ఆయన మొండిగా వ్యవహరించిందే. మేము కుదరదని చెప్పి తీసుకుపోయాం కదా అక్కడికి, ట్రావెలర్ తీసుకుపోయాము. లేకపోతే అక్కడ హెడ్ క్వార్టర్ హాస్పిటల్ పేరు జిల్లా హెడ్ క్వార్టర్ హాస్పిటల్, ఏమీ లేదు అక్కడ, సౌకర్యం లేదు, ఎక్స్రే లేదు. మరి పైన లోపల దెబ్బ తగిలిందా, స్కల్ ఏమన్నా అయిందా ఏమైనా మనకు తెలియదు కదా. చిత్తూరుది కదండి తప్పనిసరిగా, చిత్తూరులో. ఇప్పుడు అట్లాగే మీకు టర్బన్ పెట్టుకోవడం, దాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకించా. ఓకే. అప్పుడు ఏమైందంటే ఈ ఎన్టీఆర్ మార్గులో ఈ శిల్పకళలన్నీ తయారు చేస్తున్నాడు వాడు. ట్యాంక్ బండ మీద పెట్టిన విగ్రహాలన్నీ తయారు చేస్తున్నారు చెన్నై వాళ్ళు, ఒక 100 మంది దాకా కళాకారులు వచ్చి. మాకు రోజు సెక్రటరీకి పోయేటప్పుడు, లేకపోతే ఇంటి నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఏదో ఒక టైంలో అక్కడికి పోయి ఒక 5 నిమిషాలన్నా చూసేవాళ్ళం. ఆయన కళాకారుడు కాబట్టి ఆయన ఒకరోజు పోయేటప్పటికి కందుకూరి వీరేశలింగం పంతులు గారి టర్బన్ చుడుతున్నాడు కళాకారుడు. ఇట్లా చూశాడు ఒక 2 నిమిషాలు. నరసయ్య గారు టర్బన్ బాగుంది కదా అన్నాడు. బాగుంది సార్ అన్న. నేను కూడా బాగానే కడతాను టర్బన్ అన్నాడు. మా నాన్న బాగా చుడతాడు టర్బన్. సరే మీ నాన్న మా నాన్న కాదు సార్, రైతులందరూ టర్బన్ చుడతారు. పూర్వకాలంలోనేమో పాండిత్యానికి ఒక గుర్తుగా సరేపల్లి రాధాకృష్ణ అనండి, త్రిపురనేని రామస్వామి చౌదరి అనండి, లేకపోతే కందుకూరి వీరేశలింగం అని ఇలాంటి వాళ్ళందరూ టర్బన్ గౌరవంగా ఉండేది, పాండిత్యానికి ఒక గుర్తుగా ఉండేది అని అన్నాను. అయిపోయింది, వచ్చేసాం ఇంటికి. ఆయన పైకి పంపించా, నేను కింద సెక్యూరిటీ రూమ్లో కూర్చున్నా. ఆయన ఎప్పుడు చెన్నైకి ఆర్డర్ ఇచ్చాడో ఏంటో తెలియదు. 3వ రోజు ఒక 1/2 డజన్ టర్బన్లు ఫ్లైట్లో వస్తే ఒక అటెండర్ పోయి తీసుకొని వచ్చాడు. నా ముందు పోతున్నాడు. ఏందిరా మూటేందిరా అన్నా నేను. సార్ అయితే టర్బన్లు అయ్యగారు ఆర్డర్ ఇచ్చాడు, పోతున్నాను. ఏంది ఆయన టర్బన్ ఆ రోజు ఏమైనా బాగా చుడతానన్నాడు, అదే టర్బన్ ఎలా ఉందని అడిగాడు, ఏంటి వ్యవహారం అని అన్నాను. సరే మనం ఏం చెప్తాం, అప్పుడేం చెప్పలేం కదా. ఇది అయిన తర్వాత ఒక 5-6 రోజులకు బీసీలకు రిజర్వేషన్స్ ఇచ్చాడు ఆయన, రాజకీయ పదవులు. ఫస్ట్ గొప్ప వ్యవహారం అది. పరిపాలనా రంగంలో కానీ లేకపోతే సామాజిక రంగంలో కానీ వెనుకబడిన వర్గాలకి అవకాశం కల్పించిన ఘనత ఎన్టీఆర్ది. అది అంతకుముందు కేవలం ఓట్ బ్యాంక్ చూశారు తప్ప లేదు. అయిన తర్వాత కొంతమంది సలహా చెప్పారంటే, మీరు అంత గొప్ప పని చేశారు కదా, ఈ బీసీస్ కాన్సన్ట్రేటెడ్గా ఉన్న ఏరియాలకు ఒక మీటింగులు పెట్టుకుంటే బాగుంటుంది ఊరిగా అన్నారు. పరిగి ఒకటి, మహబూబ్ నగర్ ఒకటి, తర్వాత చీరాల ఒకటి, కాకినాడ ఒకటి, నైట్ హాల్ట్ కాకినాడ. ఆ రోజు నేను సాయంత్రం ఇంటికి పోతా ఉంటే నర్సయ్య గారు ఏమో పరిగి మీటింగ్ ఉంది కదా, మీరు మామూలు బై రోడ్డు వచ్చాయండి, ఆయన ఐజ్ ఇంటెలిజెన్స్ అప్పుడు దొరగారు, ఆయన నాతో పాటు హెలికాప్టర్లో వస్తాడు అన్నారు. ఎప్పుడు అటు చెప్పండి నాకు, వేరే వాళ్ళు అడిగితే నో మీరు వేరే రండి అనేవాడు అనమాట. ఆ రోజు ఆ మాట అన్నాడు. ఏందిరా బా, సరే పర్లేదు నాకేంది సార్, నాకేం ఇబ్బంది ఏం లేదు, బై రోడ్డు 100 కిలోమీటర్లు వస్తాను, బట్ ఆడ నుంచి మహబూబ్ నగర్ రాగలుగుతానేమో, కానీ ఇంకా ఆడ నుంచి రాలేను కదా, మీరు హెలికాప్టర్ పోతుంటే నేను ఎట్లా కవర్ అవుతాను, పర్లేదు ఆ ఎస్పీలకు మీరు చెప్పేసేయండి అని చెప్పి పరిగి వరకు చూసుకోండి అని చెప్పాడు. ఆ రోజున శంషాబాద్ వెనక వైపు ఆయనకు కొంత ల్యాండ్ ఉంది, నాగిరెడ్డిపల్లి అని ఒక ఊరు ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్కు పోయి వస్తానే వాళ్ళ నాన్న వెంగళరావు గారు సీఎంగా ఉన్నప్పుడు రోడ్ యాక్సిడెంట్ అయ్యి జీబులో వస్తే యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. ఓకే.
ఆ ల్యాండ్ని ఆ రోజు కొంతమంది పేదవాళ్ళకి సుమారుగా 200 ఎకరాలు ఎంతో ఉందనుకుంటా. ఇప్పుడు అది డిస్ట్రిబ్యూట్ చేయడం ఫస్ట్ ప్రోగ్రామ్. సెకండ్ ప్రోగ్రామ్ 9:30కో 10కో పరిగి. పరిగి 9:30కి వెళ్తే చూస్తున్నా ఇంకా రాలేదు 12 అవుతా ఉంది. లేట్ అయిపోతుంది. మరి ఇంకా తర్వాత 6 గంటల తర్వాత హెలికాప్టర్ పోదు కదా, మరి చీరాలతో అయిపోతే కాకినాడ ఎప్పుడు పోతాడు ఏమిటి అని అనుకుంటున్నాను నేను. 12 ప్రాంతంలో సైట్ అయింది. టర్బను, మంచి ఈ కాషాయం డ్రెస్సు, చేతిలో ఒక పొన్నుకర్ర, ఒక వల్లెవాటు. నాకు ఒక నిజం చెప్తున్నా, నేను చాలా బాధపడ్డా. నేను ఎందుకైనా వేసాడు, జనం ఏమనుకుంటారు, చీఫ్ మినిస్టర్ ఏంటి ఇట్లా వేషాలు వేస్తున్నాడు అనుకుంటారు కదా. ఒకే ఆయన కళాకారుడు, సినిమాల్లో ఎన్ని రకాల వేషాలు వేస్తాడు. ఆ చాప్టర్ అయిపోయి నువ్వు రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయినావు కదా అనుకున్నాను నేను. దిగాడు. ఏం సార్ ఇట్లా చేశారు. నాకు ఆ తర్వాత తెలిసిందంటే నేనుంటే అసలు ఒప్పుకోనని. అది వేయటానికి ఒప్పుకోను. నేను ఒప్పుకోకపోయినా కూడా ఆయన వేసుకోనుకుంటే నేను ఏం చేయగలుగుతాను ఆఫీసర్ని. కానీ తర్వాత వాళ్ళు నేను ఊరికి అడిగా, నేను రైతులు కూర్చుని జనాన్ని, ఏమయ్యా సీఎం గారి టర్బన్ ఎట్లా ఉందంటే, బాగుంది సార్ అన్నారు. రోజు వేసుకుంటే బాగుంటుందా అన్న. రోజు వేసుకుంటే ఏం బాగుంటుంది సార్, ఆయనకు ఇక్కడ బోర్డర్ కాబట్టి, కర్ణాటక బోర్డర్ కాబట్టి రైతులు తలగొడలు చుట్టుకొని వస్తారు కాబట్టి ఆయన వచ్చాడని అనుకుంటున్నాం మేము, అంతేగాని రోజు వేసుకుంటే ఏం బాగుంటుంది సార్ అన్నారు. సరే అయిపోయింది, వచ్చేసాం. అక్కడి నుంచి ఒక నెల 15 రోజులు పేపర్లలో కార్టూన్లు విపరీతం. మరీ ఈనాడైతే ఎంత బ్యాడ్గా కార్టూన్లు వేసిండ్రో, అందరూ విమర్శించడమే, కాంగ్రెస్ వాళ్ళు విమర్శించడమే. ఏదో ప్రోగ్రామ్కి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పోతే ఆయన టర్బన్ ఇటు పీకడానికి కూడా ప్రయత్నం చేశారు. పెట్టి 2 కొట్టాం కూడా మేము. అంటే ఎగతాళి చేయడానికి అనమాట, అపోజిషన్లో ఉన్నవాడు. ఇట్లా జరిగిన తర్వాత ఆయనకి పిల్లలు కూడా చెప్పారు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు నువ్వు, ఇట్లా అయింది, ప్రతి వాళ్ళు విమర్శిస్తున్నారు అంటే. ఆయనకు పడింది ఇంకా లోపల, తీసేయాలా, ఎట్లా తీసేయాలో. ముందేంది అది పెట్టిన తర్వాత నేను వివేకానందులాగా ఉంటాను, నేను నాన్ విషయాన్ని మానేస్తాను, కోపం తగ్గించుకుంటాను, ఏదేది మాట్లాడారు. ఆ తర్వాత అప్పుడు లేట్ రాఘవేంద్రరావు గారని నెంబర్ 1 ఐఏఎస్ ఆఫీసర్ అండి. ఆయన గొప్పతనం ఏంటంటే, ఎన్టీఆర్ గొప్పతనం, ఆయనకి రాజకీయ అవగాహన అంతకుముందు ఏమీ లేకపోయినా, పరిపాలన అనుభవం కానీ లేకపోయినా ఎక్సలెంట్ ఆఫీసర్స్ ఉండేవాళ్ళండి ఆయన పేషీలో. ఓకే. దానివల్ల ఆయనకు ఆ పేరు వచ్చింది, మంచి పేరు వచ్చింది. ఆయన రోజు సెక్రటరీ మన అసెంబ్లీకి పోయి ఆయన లోపలికి పంపించాను రూమ్లోకి. నేను ఎదురు సెక్రటరీ రూమ్లో కూర్చున్నాను. రాఘవేంద్ర గారు లోపలికి వెళ్ళారు. బయటికి పోతూ నర్సయ్య గారు ఒకసారి సీఎం గారు పిలుస్తున్నారు, లోపలికి వెళ్ళండి. సో లోపల, ఏం బ్రదర్ చెప్పండి, ఇది టర్బన్ వ్యవహారం. ఏం సార్ చెప్పేది, నేను ఆ రోజే చెప్పాను కదా సార్, ఎందుకు లాఫింగ్ స్టాక్ కావటమే సార్, ఇది అంతకంటే ఏముందా. చీఫ్ మినిస్టర్కు వ్యవస్థ, అది ఒక వ్యక్తి కాదు, ఎన్టీఆర్గా చూడరు, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా చూస్తారు. మీరు ఎందుకు అట్లా చేస్తున్నారు నాకైతే అర్థం కాలేదు. సరే మరి ఎట్లా తీద్దామన్నాడు. చేద్దామని ఒప్పుకున్నారు కదా, వదిలేయండి నాకు, సాయంత్రం పోయే లోపల నేను ఏదో ప్లాన్ చెప్తా అని చెప్పా. సరే మధ్యలో ఇంటికి పోయేటప్పుడు, సార్ సాయంత్రం ప్రెస్ కాన్ఫరెన్స్ పిలుస్తాము, మీరు పైనుంచి దిగేటప్పుడే టర్బన్ లేకుండా దిగండి, మనకు తెలిసిన ప్రెస్ విలేకరణ ఇవనుకో చెప్తాం, ఏంటి సీఎం గారు టర్బన్ లేకుండా దిగారు అని అంటాం. మనకు చిత్తూరు దగ్గర అక్కడ దెబ్బ తగిలింది కదా, టర్బన్ రెడ్ పెట్టేటప్పటికి గాలి రాక చర్మం చుట్టుతూ ఉంది, అందువల్ల మెడికల్ అడ్వైజు టర్బన్ తీసేయమని చెప్పారు, అందుకని తీసాను అని చెప్పండి. ఓకే. దాని మీద ఇంకెవరేం మాట్లాడడానికి ఉండదు కదా. అప్పుడు డాక్టర్లు కూడా 2 పిలిచాం. అప్పుడు అవునవును అది చర్మం చుట్టుతూ ఉంది గాలి రాక అని చెప్పి వాళ్ళు అన్నారు. ఇక అయిపోయింది, తీసేసాం. ఆ తర్వాత ఒకరోజు క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. ఆయన చిన్నపిల్లాడి మనస్తత్వం చూడండి, దానికి తక్కడం. పైన మీటింగ్ జరుగుతూ ఉంది, మంత్రులంతా 10-15 మంది ఉన్నారు. సడన్గా ప్యూని పిలిచి, అరే నర్సయ్య గారిని పైకి రమ్మన్నాడు. పోయి నేను తలుపు తీసుకొని నిలబడుతున్నా అక్కడ. ఏంటి సార్ అని, మీరందరూ వివేకానందులాగా ఉంటారు, బాగుంటారు, ఆ టర్బన్ బాగుంది ఇదని చెప్పి ఇష్టం వచ్చినట్టు చెప్పారు కదా. ఆ రోజునే చెప్పాడు నరసయ్య గారు, వద్దు సార్ మంచిది కాదని, తీసేయించాను చివరికి.
అలా ఉండాలయ్యా. పెద్దవాళ్ళ దగ్గర, ముఖ్యమంత్రి దగ్గర, పెద్ద ఆఫీసుల దగ్గర పనిచేసేటప్పుడు వాళ్ళు విన్నా వినకపోయినా అభిప్రాయం చెప్పగలగాలి. మీరేంది తందాన తానన్నారు, ఆయనేమో అప్పుడు చెప్పాడు, ఇప్పుడు చెప్పాడు. ఆ విధంగా ఎవరు మాట్లాడతారు చెప్పండి? ఓకే. 10 మందిలో వాళ్ళ మంత్రుల దగ్గర ఆఫీసులను పిలిచి వాళ్ళని తిట్టడం. ఓకే. అటువంటి మనస్తత్వం ఆయన పాపం. కానీ ఎన్టీఆర్ గారిది కొన్ని ఇన్సిడెంట్లు ఉన్నాయండి, అవి జరగకూడనివి ఆయనకి జరిగాయి. ఆ సిచ్యువేషన్లో మీరు లేరు అనుకుంటా. ఉన్నారు, ఆ సిచ్యువేషన్లో మీరు ఉన్నారు, తర్వాత మీరు లేరు. నాదెండ్ల భాస్కరరావు గారి తర్వాత మీరు లేరు అనుకుంటా. నాదెండ్ల భాస్కరరావు 1 month సీఎంఏ కదా. అవును అవును, ఆ పీరియడ్లో మీరు లేరు కదా. ఆ పీరియడ్లో, ఆయన పీరియడ్లో లేము. అదే అది కూడా చెప్తాను నేను. ఈయన హార్ట్ ఆపరేషన్కి, బైపాస్ సర్జరీకి అమెరికా వెళ్ళాడు. యాక్చువల్గా సెక్యూరిటీ ఆఫీసర్గా నేను వెళ్ళాలి ఆయనతో పాటు. అప్పారావు గారు ఏం చేశారు, ఆయన మరి ఎందుకో నేను వెళ్తా అన్నాడు. సరే వెళ్ళా, ఈ నెల అన్నా నేను రెస్ట్ తీసుకుంటాను అన్నట్టుగా అన్నా నేను. అప్పుడు కొద్దిగా గూడు పుటాని మొదలైంది ఎమ్మెల్యేలో. భాస్కరరావు గ్రూప్ ఒకటి తయారైంది. అంతా 30-35 మంది కంటే లేరు. అయిన తర్వాత మరి ఆయనకు అమెరికాలో ఉన్నప్పుడు ఆ వార్త ఎంతవరకు ఎవరెవరు చెప్పారో నాకైతే తెలియదు. మళ్ళీ ఆయన ఆపరేషన్ అయిన తర్వాత రిసీవ్ చేసుకోవడానికి బాంబే ఎయిర్పోర్ట్కి పోయాను నేను. పోయినప్పుడు పాపం చాలా బాధేసింది ఆయన చూస్తే నాకు. అంతకుముందు అంత ఆరోగ్యంగా బాగా ఉన్నటువంటి మనిషి ఒకసారి ఆపరేషన్ అయిపోయి తర్వాత ముఖం అంతా తగ్గిపోయి చేతిలో కర్ర పట్టుకొని నడుస్తూ నాకు చాలా బాధేసింది చూడంగానే. 4 రోజులు ఎంత తేడా వచ్చింది రాని. నేను కారులో కూర్చోగానే చెప్పారు పరిస్థితులు బాగాలేవు అక్కడ. ఎంతమంది అనేది కరెక్ట్గా తెలియదు కానీ 30-35 మంది ఉన్నారు అంటున్నారు, ఇదే సంగతి అని చెప్పాను. సరే హైదరాబాదు ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాము. భాస్కరరావు గారు కూడా రిసీవ్ చేసుకోవడానికి వచ్చాడు ఎన్టీఆర్. ఈయనకు అంతకుముందు ఏదో కాస్త ఇన్ఫర్మేషన్ ఉంది, మేము చెప్పింది అంతా కలిపి ఈయన లోపల కొంచెం బాగా ఇదైనాడు మనిషి. ఇంటికి వచ్చేసాం, ఓపెన్ జీబులో ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళు ఉపేంద్ర వీళ్ళందరూ ఏదో చెప్పేశారు. వెంటనే భాస్కరరావుని మంత్రివర్గం నుంచి తీసేస్తూ లెటర్ పంపించారు గవర్నర్కి. ఆ లెటర్ చేరేటప్పటికి అది తెలిసి అతను రిజైన్ చేశాడు. ముందే రిజైన్ చేశాడు. యాక్చువల్గా ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పోతున్నారు ఏమిటి అనేసి పూర్తిగా తెలియదు. కానీ ఈ లోపల ఈవెన్ జనానికి భయపడే చాలామంది అనుకున్నారు, లేదా భాస్కరరావు వైపు చేరి ఉండేవాడు. ఈవెన్ కోడెల శివప్రసాద్ లాంటివాడు చనిపోయినాడు పాపం. ఆయన భాస్కరరావు గ్రూపులో చేరడానికి పోతుంటే మా ఊరు దగ్గర, దుర్గి మండలం మా ఊరు, ఓవలేశ్వరం మెయిన్ రోడ్లో ఉంటుంది, మా ఊరు దగ్గర రాడ్లేసి వెనక పంపించారు. ఓకే. అట్లా నయానా భయానా చేర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకని చేశాడు, ఈయన రాగానే ఎమ్మెల్యేలందరినీ దేశపై ముషిరాబాదు రామకృష్ణ స్టూడియోలో పెట్టారు. అప్పుడు ఈస్ట్ జోన్ డీసీపీ అరవిందరావు గారు, ఈయన భాస్కరరావు ప్రమాణ స్వీకారం చేస్తాడనంగా, రేపు చేస్తాడనంగా రాత్రిపూట 2-3 నేను పోయి చెప్పా, మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది, రేపు 9 గంటలకు భాస్కరరావు గారిని ప్రమాణ స్వీకారం చేపిస్తున్నారు గవర్నర్ రామ్లాల్. ఎట్లా చేస్తారు, మన దగ్గర ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళ దగ్గర ఏమున్నారు అది ఇదని మాట్లాడారు. ఏం ఉంటాం కదా, రాజ్యాంగంలో క్లాజ్ ఉంది, మేము చదువుకున్నాము, మేము పాలిటిక్స్ చదువుకున్నాము, టు మై సాటిస్ఫాక్షన్ అని ఉంటుంది. గవర్నరు ఐఎమ్ సాటిస్ఫైడ్ అంటాడు, యువర్ లాస్ట్ మెజారిటీ అంటాడు, మెజారిటీ ఈజ్ విత్ భాస్కరరావు అంటాడు. నువ్వేం చేయలేవు దానికి. వాడు అన్యాయంగా చేయాలని వాడు అనుకున్నప్పుడు ఆ ప్రొవిజన్ కూడా ఉంది అని చెప్పాం. సరే వాళ్ళు పూర్తిగా నమ్మలేదు. 5 గంటల ప్రాంతంలో వెంకయ్యనాయుడు గారు వచ్చారు. కరెక్ట్ అయిన నరసయ్య గారు చెప్పిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్, 9ంటికి ప్రమాణ స్వీకారం జరుగుతూ ఉంది అని చెప్పారు. సరే మొత్తం ఇంకా చేసేదేముంది, 9ంటికి అప్పుడు వరకు నేను ఉన్నాను ఆయనతోటి, ఎందుకంటే బాంబే నుంచి రావడం ఇదంతా. ఇంకా భాస్కరరావు ప్రమాణం చేయలేదు కదా, చేసిన తర్వాత కదా. రాజ్భవన్ దగ్గరికి పోయాం. ఒక 150 మంది 120 మంది ఎమ్మెల్యేలు ఈయన పక్కన ఉన్నారు. మొత్తం గేట్ దగ్గర కూర్చున్నారు. వచ్చి అందరిని చూసి హెడ్ కౌంట్ చేయండి, మా దగ్గర మెజార్టీ ఉందా వాళ్ళ దగ్గర మెజార్టీ ఉందా,
వాడెందుకు తింటాడు అసలు? ఆ గవర్నర్ అంత వరస్ట్ గవర్నర్ని ప్రపంచంలో ఎక్కడ చూడడం. అతన్ని ఆ రోజు పాపం చనిపోయి ఎక్కడున్నాడు మహానుభావుడు జైపాల్ రెడ్డి, జైపాల్ రెడ్డి ఏం బూతులు తిట్టాడండి గవర్నర్ని. ఓకే, నువ్వు హిమాచల్ ప్రదేశ్ అంతా అడుగు దొంగవి, నువ్వు నాశనం చేసి వచ్చావు, ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కూని చేయడానికి వచ్చావు, నువ్వు మనుషులు చూడాలి కదా, వెరిఫై చేయాలి కదా, ఆయన దగ్గర ఎంతమంది ఉన్నారు, వీళ్ళ దగ్గర ఎంతమంది ఉన్నారు. వాళ్ళ దగ్గర నాకు తెలిసి 20-25 మంది కూడా లేరు. పెట్టడం కూడా 30-35 మందిని పెట్టారు. కానీ మా ఏరియా వాళ్ళు కూడా కారంపూడును దుర్గ ఏరియా వాళ్ళు కూడా 2-3 వచ్చేసి ఎమ్మెల్యే కింద నిలబడ్డారు. వెరిఫై చేస్తే కదా, ఏముంది, అయిపోయింది. ఇంకా అప్పుడు ప్రమాణ స్వీకారం చేయించారు. చేయించిన తర్వాత ఇప్పుడు విజయరామరావు గారు కమిషనరు, ఆయన ఈ జనాలంతా ఫార్మల్గా అరెస్ట్ చేయాలిగా, ఎన్టీఆర్తో సహా అందరిని అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు కంట్రోల్ రూమ్లో పోయాం. సార్ గారు రేపటి నుంచి నేను మీ దగ్గర రాలేను కదా, నాకెంత అభిమానం ఉన్నా నేను రాలేను కదా అంటే, నో ప్రాబ్లం బ్రదర్ అది ఇదని అన్నాడు. మెడిసిన్స్ అయ్యి నా జేబులో ఉంటే ఆయనకి ఇచ్చారు. అదే ఫార్మల్గా ఆయన్ని బెయిల్ మీద రిలీజ్ చేశారు. ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయి పోతూ చెప్పాను నేను, సార్ ఇప్పటికేదో మీరు అందరి మాటలు నమ్మొద్దు, ఈ రాజకీయ నాయకులు ఈ నెలలో ఆయన నయాన్నో భయాన్నో నానా బీభత్సం చేసి కొంతమందిని లాగేసుకుంటాడు. కాబట్టి మీరు ఇమ్మీడియట్గా మీకు తెలిసిన ప్రాంతంలో ఎక్కడైనా కూడా క్యాంప్ పెట్టండి. మళ్ళా అసెంబ్లీ నెల అప్పుడు ఆయన చెప్పాడు రుజువు చేసుకోవడానికి, మెజార్టీ రుజువు చేసుకోవడానికి 15 రోజులు 20 రోజులు ఎంత ఇస్తారు కదా, ఆ టైం వరకు మేము వాళ్ళని కదిలించొద్దు అని చెప్పి, మీ కర్ణాటక సేఫ్గా ఉంటుంది, రామకృష్ణ హెగ్డే మీకు బాగా క్లోజ్ కదా అని సలహా చెప్పాను నేను. ఓకే, అలా చెప్తే తర్వాత దాన్ని చంద్రబాబు ఉపేంద్ర వీళ్ళందరూ కూడా సమర్థించారు, అది పోవటం బెటరు అని. తర్వాత దేశపోయారటుకి ఈయన ఒక్కడే పోలా, ఆ క్యాంప్ మొత్తం రన్ చేసిన చంద్రబాబు బాధ్యత. వాళ్ళు ఇష్టం వచ్చిన ఆహారాలు చేశారు. వాళ్ళు గొంతమ్మ కోరికలు, ఒకడు బట్టలు లేవంటాడు, ఒకడు ఇంకోటి లేదంటాడు, ఇట్లా చేశాడు. పాపం చంద్రబాబు చాలా బాధ్యతతోటి ఓపికతోటి వాళ్ళ కోరికలను తీర్చి, ఆ రోజున చంద్రబాబు లేకపోతే పార్టీ లేదు, ఆ రోజునే పోయి ఉండేది నిజంగా మాట్లాడితే. ఓకే, ఆ తర్వాత సరే కథ తర్వాత తెలిసింది కదా, నెల వాళ్ళు మెజార్టీ ప్రూవ్ చేసుకోవడానికి టైం ఇచ్చాడు. మెజార్టీ ప్రూవ్ చేసుకున్నారు. సరే ఆయన వెళ్ళిపోయినాడు. దానికి కూడా బెంగళూరు నుంచి అదే మైసూరు నంది హిల్స్ నుంచి కార్లలో బస్సుల్లో తీసుకొస్తుంటే వాటిని కూడా అడ్డగించడానికి ప్రయత్నం చేశారు హైదరాబాద్ సిటీలో. కాకపోతే అప్పుడు కొంచెం మంచి ఆఫీసర్లు ఉండేవాళ్ళు, ఇంటిగ్రిటీ, ప్రొఫెషనల్ ఇంటిగ్రిటీ ఉన్నవాళ్ళు, సరే అలో చేశారు, అయిపోయింది అన్నమాట. ఓకే, అది అయిపోయిన తర్వాత మళ్ళీ మా డీజీపీ గో అండ్ టేక్ ఛార్జ్ ఆఫ్ ఎన్టీఆర్ అని ఇచ్చాడు. రాజ్భవన్కే ఆయన ప్రమాణ స్వీకారం అప్పటికి పోయి మళ్ళీ ఆయనతో పాటు వచ్చేసాను ఇక్కడ. ఓకే, అట్లా అయిన తర్వాత ఆయనకు ఒక ఈ ఎమ్మెల్యేలు కొంతమంది ఇష్టారాజ్యంగా పిచ్చి పనులు చేశారని చేసి మళ్ళా ఎలక్షన్ పోదామని డిజాల్వ్ చేసినారు. ఈ లోపల ఇందిరాగాంధీ చనిపోయింది. వాళ్ళు బాడీ గార్డ్స్ చంపారు కదా. ఆయన గొప్పతనం ఏంటంటే నాకు, ఎందుకంటే ఆయన అంత గౌరవం, ఆయన అంత మెజార్టీ ఉన్నా కూడా ఇందిరాగాంధీ వల్లనే కదా భాస్కరరావు సీఎం తేవడం, 3 రోజులు చేయటం, దాని ఫలితంగా పెద్ద ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం రావడం, కాల్పులు జరగడం, జనం రావడం, చాలా రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది కదా. అయినా కూడా ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు ఆవిడకు ఢిల్లీ వెళ్ళి ఆయన నివాళులు అర్పించాడండి. ఓకే, తనకు అంత ద్రోహం చేస్తే కూడా అది ఎంత గొప్ప సంస్కారం కావాలి అది. యాక్చువల్గా ప్రతి సందర్భంలో మీరు చాలా దగ్గరగా ఉన్నారు ఎన్టీఆర్ గారికి. వెన్నుపోటు అనే కాన్సెప్ట్ వస్తానే ఉంటుంది, అది అంటానే ఉంటున్నారు వెన్నుపోటు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచారు. అది రాజకీయ ప్రత్యర్థులు చెప్పే మాట అండి అది. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను చంద్రబాబు ఎప్పుడు కూడా ఎన్టీఆర్ని గద్దె దించి తాను సీఎం కావాలనుకొని ఎప్పుడు అనుకోలేదు ఆయన. ఎందుకంటే ఎన్టీఆర్తో నాకు 5 సంవత్సరాల సంబంధం ఉంటే చంద్రబాబుతో 30 ఏళ్ల సంబంధం ఉంది. అందువల్ల రాజకీయ పదవిని ఆశించడం వేరు, ఎవరికో అన్యాయం చేసి తను పీఠం ఎక్కాలని అనుకునేటువంటి మనస్తత్వం. అట్లా అనుకున్నప్పుడు నేను ఇందాక మాట అన్నాను చూడండి, బెంగళూరులో ఆ ఎమ్మెల్యేలని నిలబెట్టుకోవడానికి చేసిన ఆయన పడ్డ సేవ
పడ్డ కష్టం ఆయనే లేకపోతే ఇంకొకళ్ళు ఇన్ఛార్జిగా పెట్టుంటే వాళ్ళందరూ భాస్కరరావు పోయి ఉండేవాళ్ళు, తెలుగుదేశం పార్టీ పోయి ఉండేది, ఓకే. అప్పుడే పోయి ఉండేది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైందంటే ఈయన ఎన్టీఆర్ గారు రెండోసారి సీఎం అయినప్పుడు అంటే 94లో గెలిచినప్పుడు అప్పటికి 89 తర్వాత ఈ మన లక్ష్మీపార్వతి ఆయన జీవితంలో ప్రవేశించింది. ఎలా ప్రవేశించింది, ఎందుకు ప్రవేశించింది అవన్నీ పక్కన పెడితే కాసేపు నేను సేవ చేయడానికి, ఆయన అనారోగ్యంలో ఉన్నాడు కాబట్టి నేను కాపాడుకోవడానికి వచ్చాను అది ఇదని ఏమో చెప్తా ఉంది. సరే అంతవరకు నమ్ముదాం కొంతసేపు. ఆయన గెలిచిన తర్వాత ఈమె కొంచెం రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం మొదలుపెట్టింది, పరిపాలనలో కూడా కొద్దిగా జోక్యం చేసుకోవడం మొదలుపెట్టింది. ఇష్టమైన వాళ్ళకి మంత్రి పదవి ఇప్పించడం లేకపోవడం, ఒక కొంతమంది దగ్గర అవినీతి ఆరోపణలు కూడా వచ్చినాయి. ఎంత మనకు చెప్పలేం కానీ చాలామంది చెప్తారు. ఏదైనా కూడా రాజకీయంగా మాట్లాడితే ఈమె కొంచెం రాజకీయం జోక్యం చేసుకోవడం మొదలుపెట్టింది. ఇప్పుడు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ప్రెసిడెంట్స్ కానీ లేకపోతే మార్కెటింగ్ చైర్మన్స్ కానీ వీళ్ళంతా సీల్డ్ కవర్లలో పంపించేవాళ్ళు కదా, నామినేటెడ్ పలానా వాడికి మీరు ఎన్నుకోండి అని అట్లా పంపించారు. ఏమో ఇన్ఫ్లుయెన్స్ తోటి ఎన్టీఆర్ పంపించాడు. కానీ ఆ జిల్లాల్లో ఆ పేర్లు నచ్చక వేరే వాళ్ళు ఎన్నుకున్నారు. ముఖ్యంగా తెలంగాణలోనే 2-3 జిల్లాల్లో అట్లా ఎన్నుకున్నారు, ఆంధ్ర ఏరియాలో కూడా ఎన్నుకున్నారు. దాని మీద కొంచెం కోపం వచ్చేసి ఆయనకు లేనిపోంది చెప్పి కొంతమందిని సస్పెండ్ చేయించాలని చూసింది పార్టీ నుంచి. దానికి భిన్నంగా మెజార్టీ అభిప్రాయం తీసుకొని మేము ఎన్నుకుంటే మమ్మల్ని కాదని వాళ్ళని సస్పెండ్ చేసేది ఏంటి, ఏమో జోక్యం ఎక్కువైపోతూ ఉంది రోజు రోజుకి అనే ధోరణిలో ఏదో పెద్ద మనుషులుగా దేవేంద్ర గౌడ్, అశోక్ గజపతిరాజు వాళ్ళు 2-3 పోయి ఆయన కలిశారు. కలిస్తే ఆయన ఏంటి పాపం, నా భార్య జోక్యం చేసుకుంటే తప్పేంది ఇట్లా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆమె మిమ్మల్ని చేసుకుంది మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి, హౌస్ వైఫ్గా ఉండమనండి, ఈ పనులన్నీ చేస్తే పార్టీ భ్రష్టు పట్టిపోతూ ఉంది అనేది వీళ్ళ ఆలోచన. దాంతో వాళ్ళను కూడా పార్టీని సస్పెండ్ చేయాలనేది ఒక నిర్ణయానికి వచ్చారు. దీంతో పార్టీ మొత్తంలో ఇది ఒక మనిషి కోసం పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు, అందులో మంచి వాళ్ళని అశోక్ గజపతిరాజు లాంటి నిజాయితీపరుడు పెద్ద మనిషి వాళ్ళు, అలాంటి వాళ్ళందరినీ ఇట్లా చేస్తే ఎట్లా అని చెప్పి వాళ్ళల్లో పార్టీ మీటింగ్లో మాట్లాడుకొని చంద్రబాబుని ఎన్నుకోవాలి. చంద్రబాబు అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్, రెవెన్యూ మినిస్టర్ 2 శాఖలు ఉన్నాయి ఆయనకు. ఆయన ఒప్పుకుంటే సరే, లేకపోతే ఆయన ఒప్పుకోలే పాపం. ముందు వద్దు, ఇది పద్ధతి కాదు, మనకు వద్దు అంటే పార్టీ భ్రష్టు పట్టిపోతూ ఉందండి, ఏమేమి హౌస్ వైఫ్గా ఉంటే మాకేం ఇబ్బంది లేదు, ఎన్టీఆర్ ఆరోగ్యం వరకు చూసుకుంటే మాకు ఇబ్బంది లేదు, దాంతో ఒకవేళ మీరు ఒప్పుకోకపోతే అశోక్ గజపతిరాజుని ఎన్నుకుంటాం మేము అదే చెప్పేశారు వాళ్ళు. సెకండ్ ఆప్షన్ ఆయన ఓకే చెప్పేశారు. అప్పుడు 163 మంది ఎమ్మెల్యేలు ఆ గ్రూప్లో ఉన్నారు. మిగిలిన 40 మందో 45 మందో ముద్దుకృష్ణనాయుడు లాంటి వాళ్ళు, ఇందిరారెడ్డి లాంటి వాళ్ళు, బుచ్చే చౌదరి లాంటి వాళ్ళు, కొంతమంది ఎన్టీఆర్ మీద ప్రేమతోటి ఆ గ్రూపులు అట్లా ఉన్నారు, ఎన్టీఆర్ పార్టీ అని. అప్పుడు ఇంకా తప్పనిసరైన స్థితిలో చంద్రబాబు ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంతేనా పార్టీని రక్షించుకోవడం కోసం వాళ్ళు తిరుగుబాటు చేశారు తప్ప అప్పుడు కూడా ఎన్టీఆర్ మీద తిరుగుబాటు కాదు, అది ఏమో జోక్యం వల్ల వచ్చినటువంటి పరిస్థితి అది. ఎందుకంటే వైస్రాయ్ హోటల్ అప్పుడు కూడా వైస్రాయ్ హోటల్లో గొడవ అయింది కదా, అప్పుడు కూడా అంటే ఆ టైంలో మేము ఆయన పక్కన లేవనుకోండి కానీ జిల్లాలో ఉన్నా కానీ నేను అప్పటికి మీరు ఇక్కడ రంగారెడ్డికి వచ్చారా? అప్పటికి లేదు, అప్పటికి అది జరిగేటప్పుడు నేను సిటీలో సిఐడిలో ఉన్నాం. ఓకే ఓకే. అప్పుడు కూడా ఎన్టీఆర్ ఒక్కడక్కడికి పోయి ఏంటి బ్రదర్ మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారో రండి మనం మాట్లాడుకుందాం అని పిలిస్తే మొత్తం వచ్చి ఉండేవాళ్ళు. ఓకే. ఏమైపోయింది ఆయనతో పాటు, ఏమెందుకు పోవాలా, ఆయనతో పాటు పోయి ఏదేదో కుంగు ముడేసుకొని ఏదో మాట్లాడేటప్పటికి వాళ్ళు ఎవడో లోపల నుంచో పక్క నుంచో ఎవడో కూడా వేశారు. దాని మీద ఎన్టీఆర్ మీద చెప్పులు వేశారు. అది ఎన్టీఆర్ మీద చెప్పులు ఎవరు వేయలేదండి, వెయ్యరు కూడా.
అది వీళ్ళ జోక్యం వల్ల ఒక ఆవిడ ఒక రాజ్యాంగేతర శక్తిలాగా ప్రవర్తిస్తుంది కాబట్టి పార్టీలో అటువంటి చీలికలు వచ్చినాయి. పార్టీని కాపాడుకున్నారు వాళ్ళు. ఓకే. కాకపోతే ఏంటంటే ఆ పార్టీ గుర్తు కానీ పార్టీ ఇదేది అకౌంట్స్ ఇవి కూడా హైకోర్టు ఆర్డర్ ప్రకారం చంద్రబాబు గ్రూప్కి వచ్చేసింది. ఓకే. అంతేగాని ఆయన ఏదో వెన్నుపోటు ఆపోటు పార్టీలో జరిగింది. అది వెన్నుపోటు ఏముంది? పార్టీ నాయకత్వాన్ని మార్చుకున్నారండి. తెలుగుదేశం మొత్తం పార్టీ నాయకత్వాన్ని మార్చుకుంది అంతే. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబుని తీసుకున్నారు. మీరన్న వెర్షన్ ప్రకారం ఆ ప్లేస్లో లక్ష్మీపార్వతి గారు లేకపోతే ఇది ఉండేది కాదు. ఉండేది కాదు. ఓకే. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఎప్పుడు సెక్రటేరియట్ కూడా వచ్చి రాలే పాపం. అటువంటి అవకాశం లేదు. ఇంకెవరు? ఓకే. ఏం రాబట్టే అదంతా. ఓకే. ఆమె కూడా మామూలుగా హౌస్ వైఫ్ లాగా ఉంటే ఇది వచ్చి ఉండేది కూడా కాదు. ఆమె జోక్యం చేసుకుంటుంది. నేను చేసుకోలేదు, నేను ఎప్పుడు చేసుకోలేదు అంటది, కానీ కరెక్ట్ కాదు అది. చేసుకున్నది నిజమే. ఇప్పుడు ఎన్టీఆర్ గారు చనిపోయినప్పుడు తెల్లవారుజామున 2 3 చనిపోయినాడు పాపం ఆయన. 6 గంటల వరకు 7 గంటల వరకు చిన్న కొడుకు అక్కడే పడుకొని ఉన్నాడు కింద. వాడికి తెలీదు. నువ్వు చెప్పాలి కదా, కనీసం కొడుకున్నాడు అక్కడ చెప్పాలి కదా. చెప్పలేదు. ఎవరెవరికో ఫోన్లు చేసింది. ఈవెన్ విజయవాస రెడ్డి దగ్గర నుంచి అందరికి ఫోన్లు చేసింది. నా భయపడ్డాను చేశాను అంటది. అది వేరే వ్యవహారం. కుటుంబ సభ్యులకి చెప్పాలిగా ముందు, అక్కడున్న పిల్లోడికి చెప్పాలిగా. ఓకే. సో ఏదో చేసిందిలేండి. ఇంకా ఆమె ఇప్పుడు ఏదో చెప్తుంది నేను అది ఇదని, కానీ అది ఎవరు నమ్మరు. అక్కడ జరిగింది. ఇప్పుడు ఎందుకంటే చనిపోయిన తర్వాత నాకు 6 గంటలకి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను వచ్చేసాను. నేను పోయేటప్పటికి కేవలం రామానాయుడు తర్వాత ఇంకొకటి 2 3 ఉన్నారు అంతే. అక్కడ పోయిన తర్వాత సరే డెడ్ బాడీని ఎక్కడే కదిలించాలా ఏమిటంటే జనం, చిన్న ఇల్లు కదా అది, చూసుంటారు కదా 13 రోడ్లో చిన్న ఇల్లు. అంతా టీవీలో గీవీలో వార్తల ప్రచారం అయ్యేటప్పటికి జనం అంతా వచ్చేస్తారు కదా. ఇక్కడ ఎట్లా కుదురుతుందంటే లేదు కదిలించాడు వీలేదంటదేమో అంటే ఏందేమో కదిలించమనేది పెట్టండి. మన గవర్నమెంట్ దీని ప్రకారం లాల్ బహదూర్ స్టేడియం విశాలంగా ఉంటుంది, అటు తీసుకుపోండి అని చెప్పి కమిషనరు వాళ్ళు వీళ్ళు అందరూ నిర్ణయించుకొని తీసుకుపోయి పెట్టాము. అక్కడ తీసుకుపోయి పెడితే యాక్చువల్గా అక్కడ అప్పుడు హరికృష్ణ ఫారెన్లో ఉన్నాడు. చంద్రబాబు ఏమో సీఎం అయినా కూడా పక్కన ఒక రూమ్లో కూర్చుంటాడు. ఆయన గిల్టీగా ఫీల్ అవుతాడు కదా పాపం. ఎవరేమంటారు అని ఇప్పుడే అంటున్నా, ఇప్పుడు దాకా అంటూనే ఉన్నారు. ఆయన చనిపోయి కూడా 20 ఏళ్ళు అయినా కూడా. అప్పుడు ఆ శవం చుట్టూరు, ఎన్టీఆర్ శవం చుట్టూరు ఏమో మనుషులు ఒక 20 మంది దాకా కూర్చొని, లేడీస్ వాళ్ళు వీళ్ళందరూ కూర్చొని ఆ కూతుర్ని కూడా మాకు చూస్తే మాకు బాధ వేసిందండి. ఇప్పుడు భువనేశ్వరి గారు కానీ లేకపోతే పురంధరేశ్వరి కానీ మిగిలిన వాళ్ళు ఆడపిల్లలు అంత దూరంలో నిలబడి ఉన్నారు. శవం దగ్గర కూడా రాలేదు వాళ్ళు. అప్పుడు నన్నపనేని రాజకుమారి, తర్వాత వనజాక్షన్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్ అయింది, చిత్తూరామ, ఆమె నా వైఫ్, ఈ ముగ్గురు వాళ్ళ దగ్గర పోయి ఏందమ్మా మీరు మీ నాన్న శవం దగ్గరగా మీరు అంత దూరం నిలబడతారు అని చెప్పి వాళ్ళందరినీ లాగేసేసి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఓకే. ఆవిడకైనా ఉండాలి కదా. అసలు పిల్లలు, ఇంటి పిల్లలు వాళ్ళు దూరంగా నిలబడ్డారని. ఆమె గురించి చెప్పాలంటే చాలా ఉంటాయిలేండి. అవన్నీ ఇంకా మనం ఈ స్టేజ్లో చెప్పుకోవడం అనవసరం. అట్లా ఇప్పుడు ఆయన ఇప్పుడు టర్బన్ వ్యతిరేకించాము. ఆయన తెలుసుకున్నాడు ఆయన తప్పని. అట్లాగే బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా తీశారు. అవును. లాస్ట్ సినిమా సీఎంగా ఉన్నప్పుడు నేను వ్యతిరేకించాను. ఒకరోజు గండిపేట పోతా ఉంటే ఆయన బివి మోహన్ రెడ్డి గారు అని చనిపోయినాడు పాపం. నేను కర్నూలులో పనిచేసినప్పటి నుంచి నాకు తెలుసు ఆయన నేను ఎన్టీఆర్. సడన్గా అన్నాడు, అన్నగారు మీరు సినిమాలు మానేసిన తర్వాత ఎవరు సినిమాలు చూడటం లేదు, మనం సినిమా తీయాలా అన్నాడు. అప్పుడు ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి. ఓకే. అంటే మోహన్ రెడ్డి గారు పొగడతానికి కూడా ఒక పద్ధతి ఉందండి, సినిమాలు చూడలేదా, సత్యనోత్సవాలు ఎన్ని అవుతున్నాయండి, కావట్లేదండి, ఎందుకు ఆ మాట మాట్లాడతారు, ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి అంటే ఇప్పటి వరకు మీరు చేసిన మంచి పనులు మీకు ఓట్లు వేయరా, 2 రూపాయల కిలో బియ్యం అన్నావు, పక్కా ఇళ్ళు అన్నావు, దేశంలో మొత్తం మొదలుపెట్టిందే ఆయన, ఆడపిల్లగా ఆస్తి ఇచ్చాడు, గురుకుల పాఠశాలలు ఫస్ట్ టైం
ఎస్సీలకు బీసీలకు 100 స్కూళ్ళు ఒకటే సంతకంతో మొదలుపెట్టాడు ఆయన. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. తిరుపతిలో నిత్యాన్నదానం ప్రారంభం చేసింది ఆయన 85లో. ఇన్ని చేస్తే నీకు ఇంకా పట్టాదారు పాస్బుక్లు ఇచ్చింది ఆయన జనానికి. సో ఇన్ని చేస్తే నీకు సినిమా తీస్తే తప్ప ఓట్లు అనుకోవడం చాలా తప్పు అండి అది. ఆయన ఏం మాట్లాడకుండా ముసిముసి నవ్వుతున్న ఆర్గ్యుమెంట్ అంతో చివరకు మన ఆర్గ్యుమెంట్ నచ్చిందా నచ్చలేదా ఆయన నిర్ణయం తీసుకున్నాడు. బ్రహ్మర్షి విశ్వామిత్ర తీసుకోవాలి. మాకే చాలా ఎంబరాసింగ్గా ఉండేది ఆ నాచారం స్టూడియోలో చేస్తూ ఉంటే. హీరోయిన్ ఆవిడ ఎవరో ఉంది నార్త్ ఇండియన్, ఆఫీసర్లు పోయి ఫైల్స్ తీసుకొని నిలబెట్టి అక్కడ వాడు ఆయన వేషం వేసుకొని ఆయన వచ్చాడు కూర్చొని. పేపర్లలో కామెంట్లు వచ్చినాయి, ఫోటోలు వచ్చినాయి. ఒకటి మాకు కూడా చిన్నపిల్లం కాదు, లోక జ్ఞానం అసలు లేనోళ్ళం కాదు. అప్పుడప్పుడు చూడవా ఎంత కార్టూన్లు వస్తున్నాయో ఏమిటి అసలు విశ్వామిత్ర ఏంటి. ఎవడో చెప్పాడు ఏంటంటే ఒక పిల్లోడు పుడతాడు మీకు భరతుడని, భారతదేశాన్ని వెళ్తాడని ఎవడో చెప్పాడంట. చెప్పించుంటారు వీళ్ళు వాళ్ళ స్వార్థం కోసం ఏదో మొత్తం మీద. ఓకే, అదొక కారణం ఆయన 89లో ఓడిపోవడం. అలాగే అంటే మీరు ఆయన నిర్ణయాలను ఎక్కడ వ్యతిరేకించారో ఎట్లా జరిగింది ఆ తర్వాత రియలైజ్ అయినాడు ఆయన. ఏమైపోయాను నువ్వు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏమిటి ఉపయోగం. రైట్. మీ అంచనాలు ఎలా ఉంటాయి? కల్వకుర్తి నామినేషను రిజెక్ట్ చేయాలనే మీ అంచనా మీకు గ్రౌండ్ సర్వే రిపోర్ట్ తెలిసిందా? గ్రౌండ్ సర్వే ఒకటి అక్కడ వీళ్ళు సుగాలీస్ ఎక్కువ అండి. ఓకే, లంబాడీస్ వీళ్ళు వాళ్ళు బాగా ఎక్కువ ఆ ఏరియా. వాళ్ళు కాంగ్రెస్ ఓటర్స్ వాళ్ళు. నువ్వు ఎన్ని స్కీములు పెట్టినా ఏం చేసినా అప్పుడు కాంగ్రెస్ ఓటర్స్ వాళ్ళు మారరు. అసలు నీకెందుకు శుభ్రంగా హిందూపూర్ రైట్ రాయల్గా ఉంటే 2 కాన్స్టిట్యున్సీస్ ఎందుకు చేయాలా? నువ్వు ఇంతకుముందు చేసావు, 2 సార్లు చేసావు. తిరుపతిను గుడివాడ చేసావు, నల్గొండ చేసావు, అన్నీ అయిపోయినాయి కదా. హిందూపూర్ చేసావు. ఇప్పుడు మళ్ళా మహబూబ్నగర్లోనే ఎందుకు పోవని? మహబూబ్నగర్లో కూడా ఇంకేదైనా కాన్స్టిట్యున్సీ సెలెక్ట్ చేసుకోండి అంత అవసరం అనుకుంటే. అవసరం లేదు, అది కావాలని చేసిందేమో. అయితే ఆయన డైవర్ట్ చేశారు ఏదో. ఆయన ఒకటండి కొంచెం ముఖస్థుతి మాటలకు పొంగిపోయే మనిషి అండి ఆయన. పాపం సెక్యూరిటీకి సంబంధించింది ఏ చిన్న లోపం జరిగినా కానీ అది మళ్ళీ మనం బ్యాక్ తెచ్చుకోలేం కదా. అవును. సో మీరు టెన్షన్ పడిన సందర్భం అండి ఇప్పుడు హెలికాప్టర్స్లో ప్రయాణంలో, అది యాదగిరి హెలికాప్టర్ అంజయ్ గారు కొనింది. అది సింగిల్ ఇంజిన్. పోయిన తర్వాత సేఫ్గా వస్తామనే గ్యారంటీ లేదు. ఓకే, ఎందుకంటే బాగా ఓల్డ్ అయిపోయింది అప్పటికి. అంజయ్ గారి టైంలో కొనుక్కున్నది బాగా ఓల్డ్ అయింది. ఒకరోజు శ్రీశైలంలో ప్రోగ్రాం ఉంది. కే కృష్ణమూర్తి గారు మినిస్టర్, ఆయన ఆర్గనైజ్ చేశాడు. 6 గంటల తర్వాత ఏవియేషన్ రూల్స్ ప్రకారం హెలికాప్టర్ ట్రావెల్ కాకూడదు. పైగా చీకటి పడుతుంది. వాళ్ళంతా రోడ్డు మీద కొంత ఒక 500-600 అడుగుల కంటే ఎక్కువ హైట్లో పోరు కదా. చీకట్లో ఏం కనపడదు. నేను మొత్తుకుంటూనే ఉన్నా, సార్ టైం అయిపోతుందని, వాచ్ చూపిస్తున్న టైం అయిపోతుందని. ఈయన ఏదో ఉపన్యాసం తగ్గించినా కూడా మళ్ళీ వాళ్ళు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అని పాడని ఏమి ఉంటాయి కదా. మొత్తం 6 దాటిపోయింది, చీకటి పడింది. సుధాకర్ రెడ్డి అని మంచి ఎక్స్పర్ట్ వాడు, పైలట్, నెల్లూరు అతను. ఆడు మొత్తుకున్నాడు, సార్ ఏంటి సార్ అండి, ఏం చూస్తూనే ఉన్నావు కదా, నేను కొంచెం రిమైండ్ చేస్తూనే ఉన్నాను ఆయన చెప్పి. సరే 6:15కో 6:30కో హెలికాప్టర్ ఎక్కామండి. ఏమి కనపడట్లేదు, భయం అయిపోతా ఉంది. మనం పోయినా పర్వాలేదు, ఆయన సీఎం ఉన్నాడు కదా, అందులో విఐపి ఉన్నాడు కదా. ఆడు సుధాకర్ కూడా, సార్ ఏంటి సార్ ఏం చేయాలి సార్ అంటే, అరే బాబు ఒక 1000 అడుగుల పైన పోతా ఉండు, అక్కడ కింద నీకు చెట్లు కానీ లేకపోతే వైర్లు కానీ తగలవు కదా, అంత హైట్లు బెటర్ కదా. ఎక్కడ లైట్లు కనపడితే కొంత దూరం స్ట్రైట్గా పోతూ ఉండు, ఎక్కడ నీకు లైట్లు కనపడితే అది హైదరాబాద్ అనుకో, లేకపోతే ఇంక యువతలైన జడ్చర్లు బడ్చర్లు ఏదో అనుకో, అట్లా పోతా ఉన్నాను. అట్లా 7:30కో 7:30కో చిన్నగా హైదరాబాద్ సిటీ దగ్గరకు వచ్చేసేపటికి చార్మినార్ కానీ పడుతుంది. వచ్చాక స్ట్రైట్గా బరోనైనా ట్యాంక్ బండ్ మీద నుంచి ఎయిర్పోర్ట్ పోవచ్చు అనేది. అట్లా చాలా భయపడిపోయినాం ఆ రోజు. దిగిన తర్వాత ఆడ సివిల్ ఏవియేషన్ వాళ్ళు వాడికి మెమో ఇచ్చారు,
పైలట్. ఓకే ఓకే. నేను మెమ్మ తీసిపోయి, సార్ నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు వినలేదు చూడండి, ప్రమాదం ఒకటి వాడు అనవసరంగా రిస్క్లో పడ్డాడు కదా ఇప్పుడు ఓకే అని. అట్లాగే మదనపల్లి పక్కన శాంతిపురం అని ఉంది ఒకటి. అది పేరుకి కర్ణాటక కానీ బట్ అంతా మన వాళ్ళు తెలుగు వాళ్ళే ఎక్కువ అక్కడ. ఓ రోజు ఉదయం 8ంటికి ఏదో మీటింగ్ ఉంది అక్కడ. మరి వాళ్ళు 8 గంటలకు జనం ఏమి వస్తారులే అనుకున్నారో ఏంటో అక్కడ పోలీసు వాళ్ళు. దొరగారు, పిఎల్ సంజయ్ రెడ్డి ఇప్పుడు సెక్రటరీ, నేను, ముగ్గురు, ఆయన, నలుగురు హెలికాప్టర్లో పోయాం. పోయిన తర్వాత ఫుల్ క్రౌడ్ ఉంది, పోలీస్ బందోబస్తు చాలా తక్కువ ఉంది. సరే అయినా కూడా ఆయన మీదే ఎవరు అటాక్ చేస్తారు, పొరుగు రాష్ట్రం కదా అనుకొని సరే చేతులు పట్టుకొని మొత్తం మీద స్టేజ్ కూడా ఈ లెవెల్లోనే కట్టారు వాళ్ళు, హైట్ కూడా ఇట్లా. సరే పెట్టాము, అయిపోయింది మీటింగ్, అయిపోయింది 8:30-8:30కి హెలికాప్టర్ ఎక్కాం. మళ్ళీ ఈయనకి ఒక అలవాటు ఏంటంటే తిరుగు ప్రయాణంలో క్రౌడ్ మీద 1-2 సార్లు తిరుగుతాడు పైన. నేను అనేక సార్లు చెప్పాను, సార్ ఇది పద్ధతి కాదు, మనం వచ్చేటప్పుడే దుమ్ము ధూళికి అందరు కూడా ఉంటుంది, వాళ్ళు ఏదో మన అభిమానంతో వస్తారు కానీ ఆ దుమ్ము కళ్ళలో పడి లేకపోతే బట్టలు అటు ఇటు తొలగిపోయి నానా బాధలు పడతారు అని అంటే, ఎంతోసేపటి నుంచి ఉంటున్నారు కదా, ఏమవుతుంది మనం ఒక రౌండ్ తిరిగితే అని ఆయన. ఏమవుతుంది అనేది కాదు సార్, కింద లేడీస్ ఉంటారు పాపం, వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు ఇదేం చెప్పాను. వినడం ఆయన మామూలుగా తిరుగుతుంటాడు, అది అక్కడ అలవాటు అనమాట ఆయన. సరే దొరగారును పిఎల్ సంజయ్ ఇట్లా కూర్చున్నారు, ఈయన ముందు నా ముందు ఇట్లా కూర్చున్నాడు, నేను ఇట్లా కూర్చున్నా. ఈ చెయ్యి ఇట్లా పెట్టాను, ఈ చెయ్యి ఆయన బుధాన్ని నానిచ్చుకొని ఇట్లా పెట్టాను. ఇట్లా హెలికాప్టర్ ఇట్లా తిరిగితే ఈ మోచేలు పోయి ఆయన మోచేయి కొక్కాని తగిలింది. హెలికాప్టర్ డోర్ ఉంటుంది కదా, డోర్ కొక్కాం, ఇట్లా వచ్చేసింది. అడబోయినాడుగా. కాకపోతే ఈ చెయ్యి ఇటు ముందే నేను ఎక్స్పెక్ట్ చేసి ఈ చెయ్యి బట్టి ఈ కాలు ఇటు బట్టి లాగంట. అట్లా సుధాకర్ అడు టెల్ట్ నేను, వాడు పాప వెంటనే ఇట్లా టెల్ట్ చేశాడు. ఆ రోజు వాళ్ళందరూ చెప్పారు, వాళ్ళ నరసయ్య గారు లేకపోతే ఎన్టీఆర్ తుంపులు అయిపోయింది వాడు. నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చేటప్పటికే మెసేజ్లు పంపించారు వాళ్ళు. ఓకే, అది రిస్క్, అది డోర్ ఓపెన్ చేసింది కిక్. ఇది ఈ మోచైపోయి కుక్క ఉంటది కదా డోరు, దాని తగిలి అవతల పోయింది. అది ఓపెన్ అయింది, ఎంత ఖాళీ అయింది, ఓపెన్ అయింది ఖాళీ అనమాట. రిస్కులు చాలా జరుగుతాయండి. అట్లాగే ఇప్పుడు పంజాబ్లో లోంగోవాల్ అని గ్రేట్ లీడర్ చనిపోతే ఆయన సంతాప సభకి దేశంలో ఉన్న మెయిన్ అపోజిషన్ పార్టీ లీడర్స్ అందరూ పోయినారు. సుర్జీత్ సింగ్ బర్నాల్ అనండి, లేకపోతే రామకృష్ణ హెగ్డే కానివ్వండి, ఎన్టీఆర్ కానీ, ఇక అందరూ పేరు మోసిన వాళ్ళు అందరూ, విపి సింగ్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు. అది పాటియాలకు 120 కిలోమీటర్లే ఉంటుంది. పాటియాలలో ఫ్లైట్ దిగాం, ఆడ నుంచి బై రోడ్డు పోయాం. విపరీతమైన వర్షం. సరే ఏదో పోయాం, అక్కడ మీటింగు జరిగిపోయింది. సాయంత్రం 4 ఆ ప్రాంతంలో అయిపోయింది. 5:30కో ఏమో 5:30కో ఫ్లైట్ ఉంది. ఆ ఫ్లైట్ మళ్ళా పాటియాలకు రాకూడదు, లూధియానాకు పోయి అక్కడి నుంచి క్యాచ్ చేయాలి. ఆ వర్షం తగ్గల, 5 గంటలకు కూడా వర్షం తగ్గల. అందులో పంజాబ్ వాళ్ళు బాగా రిచ్ పీపుల్గా ఇప్పుడు అందరు ఇంపోర్టెడ్ కార్సే, అన్నీ వైట్ కలరే వేశారు, అన్నీ పెట్టారు. ఉపేంద్ర ఉన్నాడు అప్పుడు, సుర్జిత్ సింగ్ బర్నాల్ అన్నాడు, నర్సయ్య గారు మీకు మా రాజకీయం ఎంత ఇంట్రెస్ట్ ఉండదు కదా, మీరు వెనక్కారులో రండి, బర్నాల్ గారు వస్తున్నారు అంటే నేను ఆయన వైపు చూసా, ఏంటి సార్ అని. నేను వాళ్ళెవరు చెప్పినా వినేవాడిని కాదు, నేను అంటే పర్లేదు లేకపోని అన్నాడని చెప్పాడు. సరే నేను నాతో పాటు ఫోటోగ్రాఫర్ కూడా వచ్చాడు, ఒకళ్ళు ఇద్దరు ఎస్ఐలు, సెక్యూరిటీ వాళ్ళు. ఎస్ఐలు ఒకళ్ళిద్దరు కూడా లేరు, ఓ ఫోటోగ్రాఫర్ను అతను ఒక ఆయన ఉన్నాడు, ముగ్గురు వెనకాల్లో. మేమేదో మాటల్లో పడ్డాము, ఏ రోడ్డును పోతున్నాడో తెలియలే మాకు. ఎందుకంటే వర్షం, అన్నీ ఒకటే ఇంపోర్టెడ్ కార్సు వైటు. వీడు పంజాబ్ డ్రైవరే, వీడికి లూధియానా పోరా అని చెప్పాము.
వాడు తప్పు చేస్తాడు మేము ఎట్లా అనుకోం కదా. వీడు పోతా ఉన్నాడు. కొంత దూరం పోయిన తర్వాత నాకు ఎందుకు సైట్ చూస్తే అనుమానం వచ్చింది. ఇది పొద్దున వచ్చిన రోడ్డు లాగానే ఉంది, పాటియాల నుంచి వచ్చిన రోడ్డు లాగా ఉంది, ఇటు పోతున్నాడు ఏంటంటే, అరే క్యాబ్ అయ్యి కింద జారాయే అన్న. పాటియాల జారాం సాబను, అరే బేవకు పాటియాల లూధియానా జానాయే అని చెప్తాను. అప్పుడు వాడికి ఒక 15-20 కిలోమీటర్లు జంక్షన్ నుంచి ముందుకు వెళ్ళిపోయినాడు. మళ్ళీ వెనక్కి వచ్చేసేసి అసలు రోడ్లోకి పోయేటప్పుడు అప్పటికి ఒక 40 కిలోమీటర్లో ఏముంది లూధియానా. మధ్యలో ఒక ఊరు ఉంది. ఆ ఊర్లో వర్షం ఎక్కువైపోయి బురద ఎక్కువైపోయి ఒక లారీ దిగబడింది రోడ్లో. అది మాకు అడ్డం. కొద్దిగా ఖాళీ దాన్ని లాగితే కానీ మాకు కారు పోలేం. ఇదేంట్రా బాబు ఏం చేయాలి, వీళ్ళు వెళ్ళిపోయినారు, దొరగారు ఉన్నారు, సీఎం, వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. ఇదేంద్రా బాబు, టికెట్లు, వ్యవహారం, సెక్యూరిటీ. అందులో కూడా ఆ కిందటి రోజే పాటియాల ఎస్పీని చంపారు టెర్రరిస్టులు. ఓకే, పంజాబ్ తీవ్రవాదులు. ఒక ఏఎస్ఐని చంపారు. చాలా తీవ్రంగా ఉందన్నమాట అక్కడ. సరే ఎట్రా బాగా ఏం చేస్తాం, కారు దిగినబట్టి ఒక పోలీస్ జీప్ వస్తాం. వాడు అంతకుముందు అపోజిషన్ పార్టీ కాన్క్లేవ్ విజయవాడలో పెడితే వాడు డిఎస్పీ వచ్చాడు. నేను గుర్తుపెట్టా, అరే బాబు ఇట్లా జరిగింది మా ప్లాన్, జనాన్ని తీసుకొచ్చి లారీని కొంచెం లాగిచ్చే, లేకపోతే మేము పోలేము అని చెప్తాడు. పాపం ఆడీడు తెచ్చేసి తాళ్ళు గిళ్ళు పెట్టి మొత్తం పక్కకు లాగేశాడు. లాగేసి మేము పోయేటప్పటికి లూధియానా ఎయిర్పోర్ట్లోకి పోయేటప్పటికి అప్పటికి 15 నిమిషాలు అయింది ఫ్లైట్ వెళ్ళిపోయి. ఓకే, ఇది ఢిల్లీ ఫ్లైట్. అప్పటికి మీరు నమ్మండి, ఆయన తగాదా వేసుకొని పైలట్ల మీద వాళ్ళ మీద, మా సెక్యూరిటీ ఆఫీసర్ రాలేదు, ఇంతవరకు చాలా గందరగోళం ఉంది పంజాబ్, నిన్నే ఎస్పీని చంపారంటున్నారు, అతను ఎక్కడున్నాడో తెలియదు, మీరు ఫ్లైట్ ఆపాల్సిందే ఆయన వచ్చేంతవరకు అని. ఫ్లైట్ ఎంతసేపు ఆపుతారు వాళ్ళు పాపం. ఆ రోజు పాకిస్తాన్ ప్రెసిడెంట్ చనిపోతే ఇండియా ప్రెసిడెంట్ అప్పుడు ఈయన అనుకుంటా, మన కేరళ ఆయన, అదే తమిళనాడు ఆయన రాష్ట్రపతి అండి, మన రాష్ట్రపతి ఆ అంత్యక్రియలకు పోయాడు. విఐపి రూల్స్ ప్రకారం ఏంటి, అవతల నుంచి విఐపి ట్రావెల్ అయితే మొదలు పెడితే, ఫ్లైట్ మొదలు పెడితే బయలుదేరితే ఎదురు ఫ్లైట్ పోవటానికి లేదు. వీళ్ళు గొడవ చేస్తున్నారు, సార్ పాకిస్తాన్లో ఉన్నాడు మన ప్రెసిడెంట్, ఆయన బయలుదేరుతున్నాడు, ఆయన బయలుదేరితే మన ఫ్లైట్ పోదు, మన తేవాలి అది ఇది అని చెప్పి పాపం 45 మినిట్స్ ఆపాడండి నేను గొడవ చేసి. ఓకే, వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత నేను అక్కడికి పోతే అక్కడ ఒక ఇన్స్పెక్టర్ ఉన్నాడు, శర్మ అని. సరే బాబు ఇది నా పరిస్థితి అంటే, సార్ చాలా డేంజర్ సార్, నైట్ టైం ట్రావెల్ చేయడానికి లేదు సార్, నేను గెస్ట్ హౌస్ పెడతాను, రండి భోజనం చేసి రండి, ఇక్కడ రెస్ట్ తీసుకోండి అని. నీ రెస్ట్ పాడు కానీ రెస్ట్ కాదు, సీఎం సెక్యూరిటీ, నేను సీఎంని వదిలేసేసి నేను ఎట్లా ఉంటాను అంటే, ఏం కాదు దొరగారు వాళ్ళు అందరూ ఉన్నారు, అది కాదు కదా ప్రైమరీ బాధ్యత నాది కదా అని చెప్పి అన్నాను. నాకు ఒక పని చేయి, ఒక వెహికల్ అరేంజ్ చేయి, నేను పే చేస్తాను, నేను వెళ్ళిపోవాల్సిందే అని చెప్పాను. వాళ్ళ కలెక్టర్తో మాట్లాడానండి లూధియానా, వాళ్ళ ఎస్పీతో మాట్లాడి, ఎవడు లైన్లోకి రాడు భయంతో, ఎవడు ఏ టెర్రరిస్టో ఎవడో అని ట్రాప్ చేస్తాడని. అరే బాబు టెర్రరిస్ట్ కదా నాయన, ఇది పరిస్థితి అని అంటే, చివరకు నాకు తెలియదండి ఆ ఇన్స్పెక్టర్ మేనేజ్ చేస్తారు చూడండి అని. వాడేమో రేపు పొద్దున అరేంజ్ చేస్తాను సార్ అంటాడు. కాదురా బాబు ఇప్పుడే చేయమని. సరే 11ంటికి, రాత్రి 11ంటికి అది అరేంజ్ చేశాడు, ఒక టాటా ఏసీ బండి, ఒక ఇద్దరిని సెక్యూరిటీ ఇచ్చాడు, AK-47 పెట్టి. వాళ్ళిద్దరు రెడీ అయితే కూర్చోవడం, నేను ముందు కూర్చోవడం, మా ఫోటోగ్రాఫర్ వెనక, వాడే హాయిగా నిద్రపోతున్నాడు వాడు. అప్పటికే నేను 4-5 ఏళ్ళు అయింది నేను సిగరెట్ మానేసి. ఇక తెల్లవాదులు మేలుకోవాలి, ఎందుకంటే ప్రతి హాఫ్ అన్ అవర్కి వాళ్ళు బోర్డర్ సెక్యూరిటీ వాళ్ళు, CRPF వాళ్ళు, స్పెషల్ పోలీసు ఎవడొకటి చెక్ చేస్తున్నాడు, టెర్రరిస్టులు ఎక్కువ ఉన్నారు కదా. పైగా ఈ 2 గన్లు ఉండే పక్కన, వాళ్ళు అడగటం, నా ఐడెంటిటీ చూపించి ఇదిరా బాబు ఇది సంగతి అని చెప్పుకోవటం. దాంతో వాడు 6 గంటలకల్లా నేను ఢిల్లీ తీసుకుపోతాను సార్ అన్నాడు. వీటన్నిటి మూలంగా కురుక్షేత్రం వచ్చేట పానిపట్టు దగ్గరికి వచ్చేటప్పటికి 6 అయిపోయింది. ఇంకా ఆడ నుంచి 90 కిలోమీటర్లు ఉంది ఢిల్లీ. ఇంకా బాబు మామూలుగా బోరంగా అయ్యే పని కాదని ఎందుకని మధ్యన మెసేజ్ పెట్టాను నేను ఢిల్లీ గెస్ట్ హౌస్కి, ఏపీ గెస్ట్ హౌస్. ఆయన 3 గంటలకు లేస్తారు కదా, వచ్చాడా మీరు ఏం చేస్తున్నారు అంతే. ఆ రెసిడెంట్ కమిషనర్ ఐఏఎస్ అవసరం కదా, మీరు ఎవరితో మాట్లాడారా, ఏం చేశారు, ఏమైనాడు నరసాయి గారు, పాపం అందరినీ గందరగోళం చేశారు. చివరికి ఆ మెసేజ్ చూపించేది, సార్ ప్రాబ్లం ఏం లేదండి బై రోడ్ వస్తున్నాడు అది ఇది అని చెప్పాను.
ఇక నేను గెస్ట్ హౌస్కి వచ్చేటప్పటికి ఇటు రిటర్న్ ఫ్లైట్ మళ్ళీ వచ్చేసింది. ఇక నేను మళ్ళీ ఇంటికి ఫోన్ చేసి ఢిల్లీ చేరాను గెస్ట్ హౌస్కి, సాయంత్రం ఫ్లైట్లో వస్తానని చెప్పాను అనమాట. అది మాత్రం మర్చిపోలేని సంఘటన అండి అది. ఆయన అంటే ఎంత అభిమానం పాపం ఆయనకు లోపల. వాడే వస్తాడులే మనకేంది అని వెళ్ళిపోవచ్చు కదా. వాళ్ళ మీద కేకలేసి ఫ్లైట్ ఆపిచ్చి రెసిడెంట్ కమిషనర్ మీద గొడవ చేసి ఇట్లా ఇటువంటివన్నీ చాలా తీపి గుర్తులండి ఆయన వ్యవహారాలు. బయటికి పోతే పాపం నేను పక్కన లేకపోతే టిఫిన్ చేసేవాడు కాదు, భోజనం చేసేవాడు కాదు. మనకే ఆ టైమింగ్స్లో మనకు కుదరదు. 5 గంటలకు మనం ఏం బ్రేక్ఫాస్ట్ చేస్తాం, చేయలేం కదా. సార్ మేము చేయలేము సార్, మేము 7 గంటలకు 8 గంటలకు ఎక్కడో సార్ తింటాంలేండి సార్ ఏదో ఒకటి. ఏంటయ్యా వయ్యారం తినవయ్యా. ఆయన ఎంత భోజన ప్రియుడో పక్కోండి కూడా అట్లా తినమంటాడండి. ఓకే ఓకే. ఆయన మంచి భోజన ప్రియుడు, ఏం సందేహం, కోడి ఫుల్ తినేస్తాడు. ప్రతిరోజు అండి? ప్రతిరోజు కోడి ఫుల్ తింటే ఫుల్, కోడి తింటే ఫుల్. ఓకే ఓకే. అట్లా ఎక్సర్సైజ్ బాగా చేస్తాడు నాకు 2 గంటలు. దాంతో కాకపోతే ఆయనకి తిండి రిస్ట్రిక్షన్ లేదు అసలు. షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, హార్ట్ సర్జరీ అయినా తినకుండా అన్నీ తినేవాడు ఆయన. స్వీట్ తినేవాడు, మేకడ తినేవాడు, లేదా నెయ్యి తినేవాడు, ఐస్ క్రీమ్ తినేవాడు, ఏమైనా తినేవాడు. అది ఆయన్ని ఎవరితోటి పోటీ పెడతానికి కంపేర్ చేయడం లేదండి. ఓకే, ఆయనే సాటి. ఆయనకి ఒక పీరియడ్ ఆఫ్ టైం తర్వాత మీరు బయటకు వచ్చారు, కానీ ఎప్పుడైనా అనిపించిందా మీకు, అంటే మీరు బయటకు వచ్చినా కానీ యాజ్ ఎ ప్రొఫెషనల్గా మీరు బయటకు వచ్చినా కానీ అక్కడ జరుగుతున్నవి వేరు, ఒక సలహా ఇద్దాం అట్లా బాగుండదు కదా అని ఎప్పుడు అనిపించలే మీకు? అంటే చనువు ఉంది కాబట్టి, అప్పటికే మీ మధ్య ఒక చనువు ఉంది కాబట్టి. చనువు ఉంది పాపం. అంటే ఆ చదువుతోటే కొన్ని మనం చెప్పినా కూడా ఒకటి అదే. మరి ఇప్పుడు లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకోవద్దని చెప్పినప్పుడు కూడా నేను అక్కడ డ్యూటీలో లేను కదా. ఓకే, ఆయన దగ్గర లేనుగా. మీరు అబ్జెక్ట్ చేశారండి లక్ష్మీపార్వతి గారు? చెప్పాను. ఓకే, మీరు అంటే ఈ వయసులో మనవరాళ్ళకి పెళ్లి చేసే వయసులో మీరు చేసుకోవడం, అవతల 70 సంవత్సరాల మనిషికి విడాకులు ఇప్పించేసి మీరు చేసుకోవడం జనం హర్షించరండి. మీ అవసరం కోసం అనుకున్నప్పుడు వేరే ఏ స్పినిస్టర్ లేడీనో లేకపోతే మీ బంధువులు ఎవరన్నా విధవ ఎవరైనా పెద్ద ఆవిడ ఉంటే పెట్టుకోండి, తప్పేం లేదు దానికి. మీకు ఈ వయసులో ఒక మనిషి అవసరమే, కంపానియన్షిప్ ఉండాలి. సరే పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ గొడవల్లో వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు వాళ్ళ దగ్గర ఉండే మనస్తత్వం ఏంది కాదు. వాళ్ళు వీళ్ళ దగ్గర అడ్జస్ట్ కాలేరేమో, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఒక వాతావరణంలో ఉన్నారు కదా వాళ్ళు. రైట్. అట్లా చెప్పినా కూడా ఇప్పుడు అట్లాగే బడ్జెట్ లీక్ అయిందని ఒకసారి బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టక ముందే బడ్జెట్ బయటకు వచ్చేసింది, పేపర్లో వచ్చింది, మీరు మంత్రివర్గం అంతా రాజీనామా చేయాలా ఇదని చెప్పి కొంతమంది ఒక రకంగా స్వార్థపడలే ఈయనకి ఎక్కిచ్చారు. ఎందుకంటే ఆయనకు పాపం అంతకుముందు ఎప్పుడు ఈ బడ్జెట్ అంటే ఏంటి అదేంటి తెలియదు కదా. ఒకరోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్, చనిపోయిన వాళ్ళు ఈయన పేరు చెప్పడం ఎందుకు అనుకోండి, ఒక మీటింగ్ నుంచి వస్తూ ఉంటే మన పబ్లిక్ గార్డెన్స్లో కారు దగ్గరికి వచ్చి, అన్నగారు మీరే కృష్ణుడు, మీరే రాముడు, రాముడు ఎట్లుంటాడో మాకు తెలియదు, కృష్ణుడు ఎట్లా ఉంటాడో మాకు తెలియదు, పుస్తకాల్లో మాటలు చదువుకున్నాం కానీ మనిషి స్వరూపం ఎట్లుంటుందో తెలియదు, మీరే అవతార పురుషులు అది ఇదని మాట్లాడుతున్నాడు. అయిన తర్వాత కారు ఎక్కిపోయేటప్పుడు సార్ వీడిని నమ్మకాకండి సార్ అన్నాను. ఏమన్నాడు, ఇప్పుడు ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి, ఉద్యోగి, అన్నగారు అంటాం తప్పు. రాజకీయ నాయకులు ఒకళ్ళొకళ్ళు అన్న మామ బావ ఏమని అనుకొని, ముఖ్యమంత్రి స్టేట్కు హైయెస్ట్ హెడ్, ఆయనే అన్నాన్ని పిలిచేది ఏంది? అది అతి వినయం దూరత లక్షణం సార్. వాడే పెట్టాడు ఈ బడ్జెట్ ఇదంతా లీక్ కాకూడదండి, బడ్జెట్ ముందు లీక్ అయితే పేపర్లో చేస్తే అది చాలా రాజ్యాంగం వ్యతిరేకం, అట్లా ఇట్లా ఏదేదో చెప్పాడు ఆయన. దాంతో మంత్రివర్గం మొత్తాన్ని రిజైన్ చేయించాడు. నేను చంద్రబాబు ఫోన్ చేసి చెప్పాను, ఏందయ్యా మీ మామ ఇట్లా చేస్తున్నాడు, ఏమో ఒకసారి మంత్రివర్గం అంతా రిజైన్ చేశా అంటే మీరు చెప్పలేదని. ఏం చెప్పేది వినేవాడా ఆయన? కొన్ని వింటాడు, అన్నీ వింటారు కదా, నువ్వు చెప్పకూడదా? గవర్నమెంట్ పోయింది పో అన్నాడు ఆయన. గవర్నమెంట్ పోయింది పో అన్నాడు మాట వెంటనే చంద్రబాబు. మంత్రివర్గం ఇక్కడ రిజైన్ చేసిన తర్వాత ఢిల్లీ పోయి కూర్చున్నాం. 4 రోజులు ముఖ్యమంత్రి లేడు, మంత్రులు లేరు రాష్ట్రానికి. ఆడ తీరిగ్గా ఉన్నప్పుడు నేను చెప్పాను, సార్ మీరు చేసింది చాలా తప్పు,
నేను పాలిటిక్స్ స్టూడెంట్, నేను ఎంఏ గోల్డ్ మెడలిస్ట్. నేను 5 సంవత్సరాలు టీచ్ చేశాను పాలిటిక్స్ని. బడ్జెట్ లీకేజ్ అంటూ ఏముండదండి. ఓకే, లీకేజ్ అయింది, అసెంబ్లీలో పెట్టకముందే బయటకు వచ్చిందనే అనుమానం మీకు ఉన్నప్పుడు వాడెవడో చెప్పినంత మాత్రం ఫిగర్స్ కొంచెం అటు ఇటు మార్చండి. విజయసాయికి 10 కోట్లు తగ్గించేయండి, మైనింగ్కి 10 కోట్లు పెంచండి, ఇంకో దానికి 4 కోట్లు తగ్గించండి, ఇంకో దానిలో పెట్టండి, తప్పే ఉందండి దానికి. రెండోది, వాడు మంత్రివర్గం చేయమంటే అసలు అర్థం ఏంటండి? సీఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటారు. సీఎం ఈజ్ ఓన్లీ ఫస్ట్ అమంగ్ ఈక్వల్స్. ఆయన కూడా మినిస్టరే, ఫస్ట్ అండ్ అమంగ్ ఈక్వల్స్. మంత్రివర్గంలో అయినప్పుడు సీఎం ఎట్లా ఉంటాడండి? మీరు కూడా రిజైన్ చేయాలి కదా. ఎందుకండి ఇటువంటి పనులన్నీ చేస్తారు మీరు? వాడేదో చెప్పాడని మీరు చేయటం ఏంటండి అని పాప అప్పుడు అర్థమైంది. నేను 4 రోజులు అక్కడే మంత్రివర్గాన్ని తయారు చేసింది. ఎవరెవరు అందుట్లో నా పాత్ర ఉంది. నాకు ఇద్దరం ఏదో కూర్చుంది అక్కడ. ఇది ఎట్లా పలానోడు అయితే ఎట్లా ఉంటాడు, అబ్బాయి వద్దు సార్ వాడు, పలానోడు ఇట్లా సార్ ఇట్లా చెప్పేవాడు అనమాట. అట్లా వచ్చేసాం. అట్లాగే ఉద్యోగస్తులు స్ట్రైక్ చేశారు చూడండి, చేసి ఆయన ఛాంబర్ని అటాక్ చేశారు. ఇప్పటికే ఉద్యోగస్తుల్లో కొంత ఈయన క్రమశిక్షణ బట్టి మీరు బయటికి పోవాలంటే సంతకం పెట్టాలా, టీ గీకి పోయినాయి, ఎట్లా బయటికి పోయినా కూడా సంతకం పెట్టుకోవాలా, లేని పనిని పెట్టారు. తర్వాత ఎవరో ఏదో కొంతమంది చెప్పినారని 58 ఏళ్లకు వయసు తగ్గించారు, రిటైర్మెంట్ వయసు. దాంతో సహజంగా మరి బాధపడతారు కదా ఉద్యోగస్తులు. సార్ నేను చెప్పాను, సార్ మీరు అది సరే ఎవరు చెప్పారో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, ప్రమోషన్లు పెరుగుతాయని మీరు రిటైర్మెంట్ వయసు తగ్గిస్తే తగ్గించారు, కానీ ఇమ్మీడియట్గా చేయకూడదు. వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా ఉండి పిల్లల పెళ్ళిళ్ళు ఉంటాయి, పిల్లల చదువులు పెద్దవి ఉంటాయి, రేపు పొద్దునే రిటైర్మెంట్ అంటే వాడు ఎంత ఇబ్బంది పడతారండి. అది కాదు, రాబోయే రిక్రూట్మెంట్ అని చెప్పండి. వాడు తయారవుతారు మెంటల్గా. వీళ్ళు మామూలుగా అంతకుముందు ఒక రూల్ కూడా ఉంది, ఏ ఉద్యోగస్తుడు కూడా వాడి జీతభత్యాలు కానీ వాడి సర్వీస్ కండిషన్స్ కానీ వాడు అపాయింట్మెంట్ చేసినటువంటి రోజులో ఏమున్నాయో దానికి భిన్నంగా చేయడానికి లేదు. అది సర్వీస్ రూల్స్, అవి చేయకూడదండి ఇదని చెప్పాము. సరే అప్పటికే ఆర్డర్ ఇచ్చేసాడు ఆయన. దాంతో జనం వ్యతిరేకత వచ్చింది. ఆ ఉద్యోగస్తులంతా వచ్చి సెక్రటేరియట్లో గొడవ చేస్తూ ఉంటే బయట పోలీసు వాళ్ళు, గేట్ బయట పోలీసు వాళ్ళు, అప్పుడు టిఎస్ రావు గారు కమిషనరు, చాలా పెద్ద మనిషి, చాలా మంచి ఆయన, అటు ఇటు రాళ్ళు వేసుకుంటుంటే మొత్తం మీద ఆయనకు దెబ్బ తగిలింది, కమిషనర్ గారికి దెబ్బ తగిలింది తలకు. దాంతో ఊరుకుంటారు ఇంకా పోలీసు వాళ్ళు. సెక్రటరీలో దూరి సెక్షన్స్లో ఇష్టం వచ్చినట్టుగా బాధ వదిలిపెట్టారు, పెద్ద చిన్న ఆడ మగాని లేకుండా. దాంతో సెక్రటరీలో ఉన్న ఎంప్లాయీస్ అంతా వచ్చి సీఎం ఛాంబర్ మీద పడ్డారు. అప్పుడు లేట్ వ్యాస్ గారు కూడా ఉన్నాడు. ప్రెసిపిటేట్ చేయడందుకులా మ్యాటర్స్ అని ఆయన పక్కకు పోయినాడు. ఉద్యోగస్తులే ఏం చేస్తారు లేదు. 2-3 మా కింద పనిచేసే సెక్యూరిటీ వాళ్ళు, నేను, ఆయన ఛాంబర్లో. అప్పుడు టర్బన్ ఉంది, నేను టర్బన్ చుట్టుకున్నాడు కదా. ఈ లోపలికి వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడానికి ప్రయత్నం చేశారండి. కింద అప్పుడు ఈ చెక్క స్టెప్స్, ఏది వెంగళరావు గారు ఉన్నప్పుడు, మీరు అప్పుడు మరి సెక్రటరీ పోయినారు లేదు కానీ వెంగళరావు సీఎం గారు ఆ రూమ్లో కూర్చునేవాడు. పాత బిల్డింగ్ అది. చెక్క ఇంట్లన్నీ పోయినాయి, కరెంటు తీసేశారు. ఇక ఒకళ్ళు ఇది లాగేయాలని చూస్తారు, ఇంకొకటి తిడతారు, డౌన్ అంటారు, నానా. ఆ టైంలో నేను రివాల్వర్ తీసా. ఆయన ఒంటి మీద చేయి పెడతాం కానీ టర్బన్ లాగటం కానీ పిచ్చి పిచ్చి. మీరు మామూలుగా అడగండి, మీకు ఇబ్బందులు ఉంటే అడగండి, ఏం చేయాలో చెప్పండి, అంతవరకు మాట్లాడుతుంది. మీరు అవమానం చేయడానికి ప్రయత్నం చేస్తే మాత్రం ఊరుకోను అని చెప్పి బాగా గట్టిగా నివారణ ఇచ్చాం. వాళ్ళు ఒక 20 నిమిషాలు 25 నిమిషాలు వాళ్ళు కేకలు వేశారు, డౌన్ డౌన్ అన్నారు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత అంత గొడవ అయితే డీజీపీ ఆఫీస్కు కోతవేడ దూరంలో సెక్రటేరియట్ ఉంటే డీజీపీ మధ్యాహ్నం 3 గంటలకు రాలేదండి. సెక్రటేరియట్లో ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, హోమ్ డిపార్ట్మెంట్లో పోలీసు వాళ్ళు కూడా ఉంటారు కదా, ఒక్కడు రాలేదండి, ఒక్కడు. ఆ టైంలో వచ్చింది ఒకే ఒక్క మంత్రి జానారెడ్డి. అప్పుడు కూడా ఫేవర్తో ఉండి పాపం తనే ఫియట్ కారు డ్రైవ్, ఇప్పుడంటే పెద్ద పెద్ద కారులోనే, అప్పుడేమో కదా, ఫియట్ కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు లోపలికి. అదే రోజు హిమాయత్ నగర్లో అప్పుడు పార్టీ ఆఫీస్ ఉండేది, తెలుగుదేశం ఆఫీస్. అక్కడ తెలుగు యువత మీటింగ్ జరుగుతూ ఉంది. వాడు ఎవరు రాలే. ఇంకా ఇంటికి పోతే 4 గంటలప్పుడు
సార్ నెక్స్ట్ ఎలక్షన్లో మీరు దెబ్బతింటారు, మీ పార్టీ ఓడిపోద్ది సార్ అన్నారు. ఎందుకు అన్నాడు. ఎందుకేంటండి, పార్టీ అధ్యక్షుడు, ఈ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన వాడు, సెక్రటేరియట్లో ఇంత గొడవ అవుతుంటే పక్కన హేమయత్ నగర్లో పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నాయి అక్కడ యూత్ మీటింగు. ఇదే పరిస్థితి వెస్ట్ బెంగాల్ కలకత్తాలో ఒకసారి జ్యోతిబాస్కు జరిగితే విదిన్ మినిట్స్లో సిపిఎం కార్యకర్తలు 1000 మంది వచ్చి చుట్టుముట్టారండి. అది పార్టీ. కానీ ఇదేందండి ఇది? మీకు ఆఫీసర్లు రారు, మీ ఎమ్మెల్యేలు రారు, మినిస్టర్లు రారు, యూత్ రారు, ఎవరు రారు. వీళ్ళంతా రేపొద్దున వ్యతిరేకమే చేస్తారు కదా మీ అందరికీ ఎంప్లాయీస్ అని చెప్పారు. రంగా గారి హత్య జరిగిన టైంకి మీరున్నారు కదా అప్పటికి? ఉన్నాను. అప్పుడు గుడివాడ పర్యటన జరిగిందా? లేదు, గుడివాడ ఫస్ట్ ఎలక్షన్ అప్పుడే. ఎలక్షన్ అప్పుడు జరిగింది. ఇది తను చనిపోయిన కొంతకాలానికి విజయవాడ పర్యటన ఏదో ప్రోగ్రాంకు పట్లాలయ్యి చేయటానికి. అప్పుడు ఆయన ఒకటండి, ఆయన వీళ్ళు కొంతమంది ఏదో చెప్తుంటారు కానీ ఆయన చేపించాడు ఈయన చేపించాడని, అటువంటి మనస్తత్వం కాదండి ఆయనది. ఓకే ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఈయన సీఎంగా ఉన్నప్పుడే అబిడ్స్లో ఆయన థియేటర్ పగలగొడితే ఏం చేశాడు? అబిడ్స్లో థియేటరు పగలగొట్టారు కదా, కాల్చారు కదా, ఏం చేయగలిగాడు? అందువల్ల ఏదో కక్ష తెచ్చుకుందామనో లేకపోతే ఇంకోటనో కుల ఫీలింగ్ అనో ఇంకోటో అది లేవండి ఆయనకి. ఓకే, అవి లేవు. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు వేరే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు ఆయనకు ఆడిటర్ తమిళైన ఒక సినిమాలు అయ్యని చూస్తే నారాయణ రెడ్డి గారు, ఆయన ఒక రకమైన మనిషి అండి. ఎందుకంటే తను నమ్మితే ఆయనతో డిస్కస్ చేస్తారు ముందు సబ్జెక్టు. ఏదైనా సినిమా అనుకోండి, గ్రాంధికం భాష కూడా ఆయనకు చాలా గ్రాంధిక భాష మాట్లాడతాడు ఆయన, మామూలు మాటలు మాట్లాడు ఆయన. సో ఎంటైర్ గ్రాఫ్లో అండి ఎన్టీఆర్ గారు తీసుకున్న నిర్ణయాల్లో మీకు నచ్చినవి ఏంటండి? ఆయన తీసుకున్న నిర్ణయాలు చాలా నచ్చినవి ఉన్నాయండి. ఇప్పుడు ఇవాళ ప్రతివాడు మాట్లాడుతున్నాడు ఆహార భద్రత అని, పేదవాడికి ఆహార భద్రత అని. మొట్టమొదటి గుర్తించింది ఆయన కదా దేశంలో. 2 రూపాయల కిలో బియ్యం ప్రారంభం చేయడం అంటే ఆ రోజున్న ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని, ఆ రోజు రాష్ట్ర ఆదాయం చాలా తక్కువే కదా, అయినా కూడా సబ్సిడీ బరాయించేసి 2 రూపాయల కిలో బియ్యం పెట్టాడా? జనతా వస్త్రాలు తక్కువ ధరకి ఏర్పాటు చేశాడా? రైతులకు 50 హార్స్ పవర్ 50 రూపీస్కి మొట్టమొదటి రైతుకు సాయం చేసింది ఆయన ఒకడేనండి. ఇవాళ ఏదో చెప్తారా ఇన్సూరెన్స్ అని, కరెంటు ఛార్జీ తగ్గి 50 రూపీస్కి హార్స్ పవర్ సప్లై చేసింది ఆయన. అంత తక్కువ సప్లై చేసినప్పుడు రేటుకి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో బోర్వెల్స్ మీద ఆధారపడే వాళ్ళకి ఎంత ఉపయోగపడింది? ఇప్పుడు పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేశాడు, వాళ్ళు ఎంత అన్యాయాలు చేశారు జనాల్ని. అట్లాగే ఆడపిల్లలకు ఆస్తి హక్కులు మగపిల్లలతో సమానంగా ఇచ్చాడు కదా, చాలా గొప్ప నిర్ణయం కదా. ఆ తర్వాత ఎప్పుడో సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది అది, తర్వాత హైకోర్టు సుప్రీంకోర్టు కూడా అనౌన్స్ చేసింది. అసలు దాన్ని గుర్తించింది ఆయనే కదా. ఈవెన్ ఇప్పుడు రాయలసీమకు ప్రతి వాళ్ళు ఇంతమంది ముఖ్యమంత్రులు అయినారు, ఎవరైనా రాయలసీమ నీటిపారుదల సౌకర్యాల గురించి ఎవరన్నా ఆలోచించారా? ఆయనే కదా. తెలుగంగ కానీ, లేకపోతే గాలేరు నగరి కానీ, హంద్రీనీవా కానీ, ఇప్పుడు తెలంగాణ మన తమిళనాడుకు మద్రాసు కూడా నీళ్లు కూడా పంపించే విధంగా ఆయన చేశాడు కదా. అట్లాగే ఇప్పుడు మన సోమశిల చేసింది ఆయనే. మన జూరాల మట్టి తట్టి ఎత్తుకొని మట్టి వేశాడండి ఆయన. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఆయన చేసినవి. అవన్నీ గొప్ప నిర్ణయాలే, చాలా గొప్ప నిర్ణయాలు. వెనకబడిన కులాలకు ఉద్యోగ అవకాశాలు కావాలంటే ముందు వాళ్ళ విద్యాభివృద్ధి జరగాల అనే ఆలోచన చేసి ఆయన ఇవాళ దాదాపుగా 200 పైన గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఆయన ఒక్క కలంపోటుతోటి 100 ఒకేసారి శాంక్షన్ చేశాడు ఆయన. రెసిడెన్షియల్ స్కూల్స్ మామూలు స్కూల్స్ కంటే చాలా బాగుంటాయి కదా, అటువంటివన్నీ ఏర్పాటు చేసింది ఆయనే. రిజర్వేషన్లు పెట్టింది బీసీలకు ఆయనే. కొన్ని ఉద్యోగాల్లో మహిళలకి రిజర్వేషన్లు పెట్టాడు. వైద్య విధాన పరిషత్ పెట్టింది ఆయనే. అంతకుముందు ఇంటర్మీడియట్ మార్కు PUC మార్కుల్లో డబ్బులు ఉన్నోడికి ప్రైవేట్గా మెడికల్ సీట్లు తెచ్చుకునేవాళ్ళు. ఫస్ట్ టైం ఆయన ఎంసెట్ పెట్టింది ఆయనే. చాలా మార్పులు ఇప్పుడు అన్నిటికంటే కూడా. నీకు ఇవాళ అధికార వికేంద్రీకరణ ఏదైనా మాడుతున్నారు కదా, అధికార వికేంద్రీకరణ చేసింది ఆయన. నీకు
సర్పంచులు మండల్ని అది అధికార వికేంద్రీకరణ ప్లస్ అభివృద్ధి వికేంద్రీకరణ కూడా. అది మీకు ఒక మండల్ ఏరియాలు అంటే ఒక 20-25 గ్రామాలకు ఒక మండలం అయినప్పుడు ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంది, హాస్పిటల్ ఉంది, ప్రాథమిక హాస్పిటల్, తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది, తర్వాత అగ్రికల్చర్ ఆఫీస్ ఉంది. ఇవన్నీ ఒక యూనిట్ అంటే అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ని ప్రజల దగ్గర తీసిపోయాడు కదా. చాలా మౌలికమైన మార్పులు తీసుకొచ్చాడు ఆయన. ఆ తర్వాత వాళ్ళు దాన్ని కొంతమంది ఇంప్రూవ్ చేసి ఉండొచ్చు, కొంత ఏ రకంగా. బట్ వీటన్నిటికీ ఆద్యుడు ఆయనే. సంక్షేమం కూడా ఇప్పుడు ఆ రోజున్న ఆదాయాన్ని బట్టి ఆయన 75 రూపాయలు ఇచ్చాడా 100 రూపాయలు ఇచ్చాడా సమస్య కాదు, అసలు ఆలోచన చేయటం. పేదవాడైనంత మాత్రాన పక్క గుడిసెల్లో ఎందుకు కాంగ్రెస్ వాళ్ళు చేసినంత గుడిసెలే కదా, అదే ఏదో గొప్ప త్యాగం చేసినట్టు మాట్లాడేవాళ్ళు. పక్కా ఇళ్ళు నిర్మాణం చేపట్టింది ఆయన. ఇట్లా చెప్పుకుంటూ పోతే చేసినవి చాలా ఉన్నాయి. ఓకే. ఆయనకు ఒకటే అండి పాపం, రాజకీయ అవగాహన తక్కువ ఉండి, అంటే వేరే రంగం నుంచి వచ్చినాడు కాబట్టి పరిపాలన అనుభవం తక్కువైనా కూడా మంచి ఆఫీసర్లు ఉన్నారు కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకున్నాడు. కాకపోతే దానికి ఏంటంటే మొదటి నుంచి కూడా ఎలా చేయాలని తెలియకపోయినా ఏదో చేయాలి ప్రజలకు మేలు అనేటువంటి ఆలోచన మాత్రం ఆయనకి. హృదయంతో ఆలోచించే మనిషి, మైండ్తో కంటే కూడా హృదయంతో ఆలోచించే మనిషి. తప్పకుండా నాకింత జీవితాన్ని ఇచ్చారు సినిమాల్లో, వాళ్ళకి నేనేదో చేయాలా. అందుకనే ఎవరు చెప్తారు, మీది ఏంటండి కమ్యూనిస్ట్ ఫిలాసఫీనా, క్యాపిటలిస్ట్ ఫిలాసఫీనా, లేకపోతే సోషలిస్ట్ ఫిలాసఫీనా అంటే నేను హ్యూమనిస్ట్ అనేవాడు ఆయన. ఓకే. హ్యూమనిజం నా సిద్ధాంతం అనేవాడు. కొన్ని టిపికల్ అండి ఆయన అలాగా ఆలోచించడం. కానీ ఆయనకు ఒక విధంగా రాజకీయం నష్టం కూడానండి. లేకపోతే నిన్న మొన్న ఏదో 4 సినిమాలు చేసిన వాళ్ళకి పద్మశ్రీలు, పద్మభూషణలు, పద్మవిభూషణలు వచ్చినాయి. ఆయనకు వచ్చింది ఒక పద్మశ్రీనే కదండి. ఈ రాజకీయాలు జరగకపోతే ఎప్పుడో వచ్చిండదు పద్మవిభూషణం, లేకపోతే ఇంకేదో. ఇప్పటికైనా కనీసం వాళ్ళు కేంద్ర ప్రభుత్వం కొద్దిగా గుర్తించేసి 100 రూపాయల నాణ్యాలు ఏదో రిలీజ్ చేస్తున్నారు ఆయన పేరు మీద. అవును. మరి తెలియదు, ఆంధ్రులు అందరూ పట్టుబడితే ఆయనకు వాస్తవానికి ఎప్పుడో రావాలి. ఎవరంతా పట్టుబట్టలేదు కాబట్టి. కానీ లేకపోతే భారతరత్నం రావాలి న్యాయంగా. అతను ఎంజీఆర్కి ఇచ్చారు. ఆయన ఆరోగ్యంగా సరిగా ఉండి అందరూ సరిగా చూస్తే ఆయన అట్లీస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయినా కాకపోయినా ఏదో డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ లాగా పోయేవాడు. నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్నాడు కదా. ఆ దేశంలో లోక్సభలో ఒక ప్రాంతీయ పార్టీ మెయిన్ అపోజిషన్గా తయారైందంటే అది కేవలం ఆయన వల్లే. ఇప్పుడు ఆ థర్డ్ ఫ్రంట్ అప్పుడు మీరు ఉన్నారా సార్? థర్డ్ ఫ్రంట్ అంటే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా గ్రూపులు అదే థర్డ్ ఫ్రంట్. అప్పుడు బీజేపీ ఇది లేదు కదా, ప్రస్తుత బీజేపీకి సంబంధించింది అంతే. బీజేపీ ఫ్రంట్ లో బీజేపీ అప్పుడు నేషనల్ పార్టీగా ఉంది కదా. అవును. మిగిలిన వాళ్ళంతా వీళ్ళు కొన్నిసార్లు కర్ణాటక వాళ్ళు, కొన్ని దేవగౌడ పార్టీ, కొన్ని అస్సాం వాళ్ళు, అంటే చిన్న పార్టీలు, లేకపోతే కొద్దిగా మేధావులు అనేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. మధు దండావతి, లేకపోతే రామకృష్ణ హెగ్డే, బీజు పట్నాయక్, ఇలాగా మేధావులు వాళ్ళు. ఇప్పుడు ఆయన నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్నప్పుడే కదండి బోఫార్స్ ఇష్యూ అది ఆఫ్టర్ ఆల్ ఏందో 40 కోట్లు ఇది డబ్బు. ఇవాళ 1000 కోట్లు దోపిడీ జరుగుతుంటేనే దిక్కులేదు. ఆ 40 కోట్లకి అంత గందరగోళం చేసేసి బోఫార్స్ అని మొదలుపెట్టి ఆయన ఒక్క మాట చెప్తే 110 మంది ఎంపీలు రిజైన్ చేశారు కదా. అది ఆయన స్టేచర్ ఆ రోజుల్లో. తర్వాత దురదృష్టం ఆయన హెల్త్ కొంచెం ఇది కాకపోవడం, ఈ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అయ్యని. కానీ లేకపోతే ప్రైమ్ మినిస్టర్ అయ్యేవారు. అంటే 4 పార్టీలు అనుకుంటే అయ్యేవాళ్ళు కదా. ఇప్పుడు అదే దేవగౌడకి మెజార్టీ అయ్యి కాదు కదా ఉంది. అట్లా వీపీ సింగ్కి మెజార్టీ వచ్చి కాదు కదా అయింది. చంద్రశేఖర్కి అట్లా కాదు కదా. కాంప్రమైజ్ క్యాండిడేట్ కింద అయ్యిండే ఆశ్చర్యం లేదు.